మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి 41వ వచనం వరకు. మార్క్ చాప్టర్ 4 వర్సెస్ 35 త్రూ 41. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదుమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయనయున్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకొండుమని సముద్రముతో చెప్పగా, గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, ఈ వాక్య పరిచర్య కొరకు మీ ఆత్మ ద్వారా మాకు సహాయము చేయండి. వినుటకు మాకు చెవులనివ్వండి, విధేయత చూపుటకు మాకు హృదయమునివ్వండి. మిమ్మను వెంబడించుటకు మా జీవితాన్ని మీకు సమర్పించుకునేటువంటి చిత్తమును దయచేయమని, వాక్యము ద్వారా రక్షణ లేని వారిని రక్షించండి, రక్షింపబడిన వారిని రూపాంతరపరచమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యమును భయంతో భక్తితో వినండి, శ్రద్ధతో ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ బైబిల్ తెరిచి అండ్ మీ కన్నులు తెరిచి వాక్యాన్ని వినండి. సో మనము మార్కు సువార్త వచనం వెంబడి వచనం 23వ భాగంలో ఉన్నాం. గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ వర్స్ బై వర్స్ పార్ట్ 23. ఈరోజు మన థీమ్ ఏంటంటే జీసస్ స్టిల్స్ ద స్టార్మ్. జీసస్ స్టిల్స్ ద స్టార్మ్. యేసు తుఫానును నిమ్మలపరిచెను. యేసు తుఫానును నిమ్మలపరిచెను. సో ఈ 35 నుండి 41 వరకు ఉన్నటువంటిది మార్కు సువార్త 4వ అధ్యాయంలో చివరి భాగము. దాంట్లో మనకి దేవుడి యొక్క ఉద్దేశం ఏంటో అర్థం అవ్వడానికి మార్కును దేవుడు వాడుకున్నాడు. యేసు క్రీస్తు యొక్క గుర్తింపు ఏంటి, ఆయన నిజముగా ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు అనేది, ఆయన దైవమై ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన దేవుడి కుమారుడై ఉన్నాడు, ఆయన లోకరక్షకుడై ఉన్నాడు అన్నవన్నీ కూడా నిరూపణ చేయడానికి ఈ యొక్క అద్భుతమును దేవుడు వినియోగించాడు. ఆ తుఫానును ఆయన నిమ్మలపరిచి దాని మధ్యలో ఇరుక్కున్నటువంటి తన శిష్యుల ప్రాణములను కాపాడుట ద్వారా అది జరిగినట్లు మనకిక్కడ దేవుడి వాక్యము తెలియజేస్తోంది. సో యేసు ప్రభు సర్వాధికారి, సృష్టికర్త, సార్వభౌముడు గనుక ఆయనకి పంచభూతముల మీద సర్వాధికారం ఉంది. అంతేకాకుండా మనుషులను పట్టి పీడించేటువంటి భూతములు, దురాత్మల మీద సర్వాధికారం ఉంది. మానవులకు ఎదురయ్యేటువంటి సమస్యలు, మానవులకు ఎదురయ్యేటువంటి రోగములు, మానవులకు ఎదురయ్యేటువంటి ప్రతి విధమైనటువంటి కీడు, పీడ, హాని నుండి వారిని వెతికి రక్షించుటకు ఆయనకి శక్తి ఉంది అనేది మరొకసారి ఇక్కడ నిరూపణ జరుగుతోంది. సో ఇది కూడా మనకి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో, లూకా సువార్త 8వ అధ్యాయంలో వేరువేరుగా నమోదు చేయబడింది. సరే, మనము 3 విషయాలు ఈ యొక్క ప్యాసేజ్లో చూస్తాము. మొదటిది ద రైడ్ ఇన్ టు ద స్టార్మ్. ద రైడ్ ఇన్ టు ద స్టార్మ్. తుఫానులోనికి ప్రయాణం. తుఫానులోనికి ప్రయాణం. సో మార్కు సువార్త మీరు 1వ వచనం నుండి చదివితే ఒకే దినమున జరిగినటువంటి వివరములు అక్కడ మనకి రాయబడ్డాయి. సో యేసుక్రీస్తు ప్రభు ఆ దినమంతా కూడా పరిచర్య చేశారు, వాక్యమును ప్రకటించారు, గొప్ప కార్యాలు చేశారు. అండ్ ఆయన మనుషులకు ఉన్నటువంటి అనేక అవసరాలు తీర్చారు, రోగులను స్వస్థపరిచారు, ఆదరణ దయచేశారు, ప్రోత్సహించారు, బలపరిచారు. అట్లా తీరిక లేకుండా, కొన్నిసార్లు వారికి భోజనం చేయడానికి కూడా సమయం లేకుండా పరిచర్య చేసినటువంటి వాడు మన ప్రభు అయిన యేసు. ఇక సాయంత్రం అయినప్పుడు ఆయన ఏం చేశాడంటే తన శిష్యులతో చెప్పాడు, జన సమూహములందరితో కాదు, తన శిష్యులతో చెప్పాడు, మనము అద్దరికి వెళ్దాం, అంటే అవతలి వైపుకు వెళ్దాం. ఎందుకంటే అవతల వైపు ప్రభు అయిన యేసు చేయాల్సినటువంటి మరొక అద్భుత కార్యము వేచి ఉంది గనుక దాన్ని చేయడానికి అవతలి వైపుకు వెళ్దామని వారిని ఆదేశించాడు. మార్కు 1వ అధ్యాయం 38వ వచనంలో యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు అనే దానికి సంబంధించి అక్కడ ఒక విషయమును మనం గతంలో చూసాము. మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఇతర సమీప గ్రామముల్లోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పాను.
సో యేసు ప్రభు ప్రతిరోజు కూడా దేవుడి యొక్క చిత్తమును, దేవుడి యొక్క కాలక్రమం ప్రకారం, అంటే టైం టేబుల్ ప్రకారము చేసే విషయంలో ఆయన ఎప్పుడు కూడా సంపూర్ణముగా తను తాను దేవుడికి సమర్పించుకున్నాడు. ఆ క్రమంలో అవతల ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన చేయాల్సినటువంటి పరిచర్య కొరకు ఆయన వెళ్ళాడు. అవతల ఏం జరుగుతుంది? నెక్స్ట్ చాప్టర్లో 5వ అధ్యాయంలో వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. సో గెరాసేనుల దేశానికి ఎందుకు వస్తారు? సమాధుల మధ్యలో అపవిత్రాత్మ పట్టినటువంటి ఒకడిని విడుదల చేయడానికి యేసు అక్కడికి రావాలి, అది దేవుడి చిత్తము కనుక ఆయన తన శిష్యులతో అవతలికి వస్తున్నాడు, అందుకోసం వారిని వెళ్ళమన్నాడు. వారికి అది తెలియదు, కానీ ప్రభువుకి తెలుసు కనుక ప్రభు శిష్యులను ఆ ప్రకారము సిద్ధపరిచాడు. సో ప్రభువులో మనకు కనబడేటువంటి విషయం ఏంటంటే దేవుడి యొక్క రాజ్య వ్యాప్తి కొరకు దేవుడి యొక్క కార్యమును నిరంతరము చేశాడు. ఆయన మనకి మత్తయి సువార్త 6వ అధ్యాయం 33లో ఈ మాట చెప్పాడు, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి అని. అది ఆయన చేసి మనకి చెప్పాడు. సో ఆయనకి తెలుసు ఆహారం అవసరమని, ఆయనకి తెలుసు పానీయం అవసరమని, ఆయనకి తెలుసు మనం ఏమి ధరించుకోవాలో వస్త్రం అవసరమని. కానీ వీటికన్నా ముందు మనం దేవుడి రాజ్యాన్ని, ఆయన నీతిని వెదుకుట మరి ముఖ్యము, మరి అవసరం అని చెప్పి ఆయన దేన్నైతే చేశాడో దాన్నే మనకు ఆయన నేర్పించాడు. సో మన ప్రభు ఎట్లా దేవుడి యొక్క కార్యముల కొరకు తను తాను సమర్పించుకున్నాడో, ఆయనకు కూడా మనలాగే కుటుంబం ఉంది, ఆయనకు కూడా మనలాగే ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఎన్నో కార్యక్రమాలు ఆయన చేయాలంటే చేసుకోవచ్చు. కానీ ఆయన ఎట్లా దేవుడి కొరకు ఈ లోకంలో బ్రతికాడో ఆయన మనకి మాదిరి గనుక ప్రతి క్రైస్తవ విశ్వాసి, యేసును వెంబడించేటువంటి ప్రతి శిష్యుడు శిష్యురాలు ప్రతిరోజు, కేవలం ఆదివారం 2-3 గంటల సేపే కాదు, ప్రతిరోజు మీరు నిజముగా నీతిమంతులుగా తీర్చబడితే నమ్మదగినటువంటి దేవుడి ప్రజలైతే ప్రతిరోజు యేసులాగా మీరు ఉండాలి. ఒక పాస్టర్ లాగా కాదు, లేకపోతే మరో భక్తుడు మరో మిషనరీ లాగా కాదు, కానీ యేసులాగా మీరు ఉండడానికి ప్రయత్నం చేయాలి. 100% యేసులాగా మనం ఉండకపోవచ్చు, కానీ 1%, 10%, తర్వాత 20%, 30%, 60% అట్లా మనం యేసులాగా ప్రతిదినము దేవుడి చిత్తంలో జీవించుటకు మనల్ని మనం సమర్పించుకోవాలి. సో వీరు ఆ యొక్క మొదటి వచనం 4వ అధ్యాయం మొదటి వచనంలో ఏ దోణిలో అయితే యేసు ప్రభు కూర్చుని ఆ సముద్రపు ఒడ్డు మీద నిలబడినటువంటి వారికి వాక్యమును చెప్పాడో అదే దోణిలో అవతలికి వెళ్ళారు. సో శిష్యులు వెంటనే మాట్లాడకుండా ఆయనకి విధేయత చూపారు. వారు వెనక్కి పోయి వారి సామాను కూడా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు, సంచి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ప్రభు అవతల వైపు పోతున్నాడు, అక్కడ ఎన్ని రోజులు ఉంటాడో, మాకు వస్త్రాలు అవసరము, మాకు తినుబండారాలు అవసరము అనేటువంటి ఆలోచన వారు చేయలేదు. వారు కూడా ఇక్కడ మత్తయి 6:33 చక్కగా పాటించారు. మొదట ఆయన రాజ్యము, నీతి, మనం ఏం తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరింతుము, అవన్నీ మనకిప్పుడు ఆయన చూసుకుంటాడు, మనకు అవసరం లేదన్నట్టు పోయారు. సో విధేయత చూపి వారు వెళ్ళినప్పుడు వారు ఒక తుఫానులో ఇరుక్కున్నారు. చాలాసార్లు క్రైస్తవులు ఏమనుకుంటారంటే మనము దేవుడి మాట విననప్పుడు, అవిధేయత చూపినప్పుడు, పాపము చేసినప్పుడు మనకి శ్రమ వస్తుంది, దేవుడు మనల్ని శిక్షిస్తాడు, మనము ఉపద్రవంలో పడతాం, మనము నష్టపోతాం, మనము కష్టాలతో కన్నీళ్ళ పాలవుతాం. అది నిజమే. కానీ దీనికన్నా ఎక్కువ ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో, దేవుడికి తమను తాము సమర్పించుకుంటారో, దేవుడి చిత్తాన్ని తూచా తప్పక చెయ్యదలుస్తారో, వెనువెంటనే ఆలస్యము చేయకుండా, సాకులు చెప్పకుండా చేయబోతారో, అట్లాంటి వారు ఇంకా పెద్ద సమస్యల్లో, ప్రమాదాల్లో పడతారు. సో ఇక్కడ మనకి ఆ శిష్యులు అట్లాంటి సమస్యలో పడ్డం మనము చూస్తున్నాం. సో ఇద్దరికీ సమస్య వస్తుంది, కానీ ఒక వ్యత్యాసం ఉంది, ఒక పెద్ద డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటంటే మాట విని దేవుడిని గణపరుస్తూ శ్రమల గుండా పోయినటువంటి వారికి దేవుడు తోడుగా ఉంటాడు, వారి శ్రమను ఆయన సునాయాసంగా చేస్తాడు. అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఈజీగా ఉంటుంది, భారముగా ఉండదు, కృంగదీయదు. కానీ అట్లా లేకుండా పోయినటువంటి వారు, దేవుడికి అవిధేయత చూపిపోయినటువంటి వారు దేవుడు లేకుండా ఉంటారు కనుక దేవుడితో అన్యోన్య సహవాసం ఉండదు, సమాధానము లభించదు, సామర్థ్యం ఉండదు కనుక వారు చాలా భారము కింద నలిగిపోవాల్సి వస్తుంది. అపోస్తలుడైనటువంటి పౌలు గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన కూడా ఒక ఓడ ప్రయాణంలో ఉన్నాడు. మీరు తర్వాత అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయంలో 14వ వచనం నుండి 44వ వచనం వరకు చదివితే కనబడుతుంది. రోమ్కి వారు పోతున్నారు, ఆ ఓడ కూడా ఒక పెద్ద తుఫాన్లో ఇరుక్కుంటుంది. మరి పౌలు ఎంత గొప్ప భక్తుడో మనకి తెలుసు, దేవుడి చిత్తము చేయడానికే పోతున్నాడు, ప్రాణాలకు తెగించిపోతున్నాడు. అయినా కూడా ఓడ బద్దలైపోయింది. పౌలు ప్రార్థన చేశాడు, అయినా కూడా ఓడ బద్దలైపోయింది. తర్వాత వారందరూ ప్రాణాలు
మరి చేతుల్లో పెట్టుకొని మెలితే అనేటువంటి ద్వీపానికి పోయి పడ్డారు. అండ్ కొన్ని సంవత్సరాల క్రితము దాన్ని ఇప్పుడు మాల్టా అంటారు. మెలితే ఇప్పుడు మాల్టా అదొక ఐలాండ్. ఆ ఐలాండ్లో ఈ ఓడకి ఉన్నటువంటి 4 లంగర్లు ఏవైతే పగిలిపోయినప్పుడు ఆ నీట మునిగిపోయాయో, దాదాపు 1900 సంవత్సరాల తర్వాత మరి మాల్టాలో ఉన్నటువంటి మ్యారిటైమ్ మ్యూజియం, అంటే నేవీ అధికారులు ఆ యొక్క 4 లంగర్లను తీసి అక్కడ ఉన్నటువంటి మ్యారిటైమ్ మ్యూజియంలో పెట్టారు. నేను వాటిని చూశాను, తాకాను. సో నాకు అది మైండ్లో ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఎక్స్పీరియన్స్. సో పౌలు లాంటి వ్యక్తి ఆ యొక్క స్టామ్లోనికి పోయినప్పుడు దేవుడు అతన్ని బ్రతికింప చేయాలి గనుక అతన్ని బయటికి తీసుకుని వచ్చాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి చక్రవర్తి ముందుకు తీసుకుపోయాడు. సో అవిశ్వాసులుగా ఉన్నటువంటి వారి గురించి చెప్పాలంటే యోనా గురించి చెప్పొచ్చు. యోనా కూడా ఒక ఇట్లాంటి తుఫాన్లోనే ఇరుక్కున్నాడు. అండ్ అతడు చాలా సమస్యల గుండా బయటికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు యోనా ఓడ అట్టడుగు భాగానికి పోయి నిద్రపోతున్నాడు. తుఫాన్ వచ్చిన సమయంలో యేసు ప్రభు ఓడ, అది పెద్ద ఓడ కాదు, చిన్న బోట్ అనమాట. దాదాపు 25-28 మంది పట్టేటువంటి చిన్న సైజు దోణి పడవ. దాంట్లో అమరము అంటే వెనక వైపున ఎక్కడి నుండి అయితే కెప్టెన్ ఆ యొక్క పడవను నడిపిస్తాడో అక్కడ ఆయన తల వాల్చుకొని నిద్రపోతున్నాడు. సో ఇద్దరు నిద్రపోతున్నారు, ఇద్దరు తుఫాన్లో నిద్రపోతున్నారు. కానీ ఇద్దరు ఒకే పని చేసి నిద్రపోవట్లేదు. యోనా దేవుడి సేవ చేయకుండా తప్పించుకొని పారిపోతూ పడి నిద్రపోతున్నాడు. యేసు ప్రభు దేవుడి సేవ ఎంత ఎక్కువ చేశాడంటే బాగా అలసిపోయి పడుకొని నిద్రపోతున్నాడు. సో మనం కూడా చాలాసార్లు దేవుడి సంబంధులముగా ఉండొచ్చు, కానీ దేవుడి యొక్క చిత్తమును చేయకుండానే మన జీవితాలు మనం గడపచ్చు. ఇక్కడ ఈ యొక్క దోణిలో యేసు ప్రభు ఉన్నాడు గనుక, దేవుడి చిత్తం కొరకు ఆ దోణి ప్రయాణము చేస్తోంది గనుక దానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా దాంట్లో నుండి దేవుడు దాన్ని సురక్షితంగా బయటికి తీసుకుని వస్తాడు. సో మనిషి జీవితంలో తప్పకుండా కష్టం అనేది ఎదురవుతుంది, సమస్య అనేది ఎదురవుతుంది, శ్రమ అనేది ఎదురవుతుంది. మరి ముఖ్యంగా విశ్వాసులకు దేవుడు దీన్ని మరీ నేర్పించాడు, వారిని ఆ ప్రకారం ఆయన సిద్ధపరిచాడు. సో మనకి బైబిల్ అనేది చాలా ముఖ్యమైనది. దీన్ని మనం వ్యక్తిగతంగా చదవాలి, దీన్ని మనము గ్రహించాలి. అండ్ దేవుడి వాక్యాన్ని సరిగ్గా బోధించేటువంటి వారి చేత మనము తర్ఫీదు పొందాలి. ఎందుకంటే ఈ రోజున ఎడ్యుకేషన్ ఎట్లా బిజినెస్ అయిపోయిందో, క్రిస్టియానిటీ కూడా దానికన్నా పెద్ద బిజినెస్ అయిపోయింది. సో శిష్యులను చేసేటువంటి వారు చాలా తక్కువ, అండ్ వారి కొరకు అభిమానులను చేసుకునేటువంటి వారు ఎక్కువ. ఈ వ్యత్యాసం మీరు తెలుసుకోకపోతే మీరు మోసపోతారు, మీరు నష్టపోతారు. యాకోబు యేసు సహోదరుడు ఏం బోధ చేశాడు? యాకోబు 1వ అధ్యాయం 12వ వచనంలో శోధన సహించువాడు ధన్యుడు. శోధన అనేటువంటి పదం 2 రకాలుగా వాడొచ్చు. శోధన అనొచ్చు, శ్రమ అనొచ్చు. సో శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. సో తప్పకుండా జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలంటే మనము శోధన సహించి దాంట్లో నిలవాలి. అప్పుడే దాంట్లో మనకి ధన్యత. 1 పేతురు 4వ అధ్యాయము 12-13 వచనాల్లో కూడా పేతురు, యేసు ప్రియ శిష్యుడు, ఆయన ఏమి రాశాడు? ప్రియులర, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. సో ఇది మీకు వింత కాదు, ఆశ్చర్యం అవసరం లేదు. యేసుతో రేపు మహిమపరచబడబోతున్నారు. ఇప్పుడు యేసు యొక్క శ్రమల్లో మీరు పాలివారై ఉన్నప్పుడు సంతోషించండి అని ఆయన చెప్తున్నాడు. షద్రక్, మెషక్, అబేద్నెగోలు ఎందుకు ఆ యొక్క వేడి ఎక్కించినటువంటి అగ్ని కొలిమిలో లేకపోతే గుండంలో పడవేయబడ్డారు? ఎందుకంటే దేవుడి చిత్తమును చేసి ఆ విగ్రహానికి వంగి మొక్కము అన్నందుకు. దానియేలు ఎందుకని సింహముల బోనులో వేయబడ్డాడు? ఎందుకంటే ఏ దేవుడికి ఈ 30 దినాలు ప్రార్థన చేయొద్దు అని చెప్పినప్పుడు దేశంలో ఎవ్వరూ దాన్ని చేయనప్పుడు దానియేలు రోజుకి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు, అది కూడా 80 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధుడు మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేశాడు. సో దాన్ని బట్టి వారు ఆ యొక్క శ్రమను ఎదుర్కొన్నారు. అండ్ దేవుడు వారిని ఎట్లా బయటికి తీసుకుని వచ్చాడో మనకి తెలుపబడుతోంది. ప్రకృతిలో మీరు ఒక సత్యాన్ని చూడొచ్చు. బాగా పెద్ద వర్షము, గాలి, తుఫాను వస్తున్నప్పుడు ఒక వృక్షం ఉందనుకోండి, నిటారుగా నిలబడినటువంటి బలమైన వృక్షం ఉందనుకోండి,
దాని వెనకాల ఒక తీగ ఉందనుకోండి, ఆ తీగకు తుఫాను తాకిడి లేకుండా వృక్షము కాపాడుతుంది. సో మన జీవితం కొన్నిసార్లు ఇట్లా ఉంటుంది. మన ముందు దేవుడు ఉంటాడు, మనకి ఎన్నో శ్రమలు తాకకుండా ఆయనకి తాకి అవి మనల్ నుండి తప్పిపోతుంటాయి. ఇది మన లైఫ్లో ఎన్నో జరుగుతుంటాయి. మీరు గుర్తించకపోవచ్చు, మీరు అంత ఆలోచించకపోవచ్చు, కానీ ఎవ్రీడే గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ అస్ ఫ్రమ్ మెనీ స్టార్మ్స్. ఇది ఒకటి. మోస్ట్ ఆఫ్ ద టైం మన పరిస్థితి ఇదే. ఆయన ముందుంటాడు, అన్నీ ఆయనకి తాకుతాయి, మనకి ఏమి తాకవు. కానీ కొన్నిసార్లు ఆయన మనల్ని రివర్స్లో పెడతాడు. అంటే ఇప్పుడు తుఫాన్ ఇటు నుండిగా తుఫాన్ ఇటు నుండి వస్తుంది. సో తీగ ముందుంటుంది, వెనకాల చెట్టు ఉంటుంది. సో ఇప్పుడు తీగ తుఫానుకు గాలికి బాగా బలంగా తాకిడికి గురైనప్పుడు తీగ ఏం చేయాలి? వెనక్కి వంగాలి. వెనక్కి వంగినప్పుడు వెనకాల ఏముంది? చెట్టు ఉంది కనుక తీగ పూర్తిగా పోయి చెట్టుకు అతుక్కుంటుంది. సో మన జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే, నేను చాలాసార్లు మిమ్మల్ని కాపాడుతాను, కానీ కొన్నిసార్లు మీరు తాకిడికి గురవుతారు. తుఫాను మిమ్మల్ని తగిలినప్పుడు మీరు వెనక్కి నా మీద ఆనుకోవాలి, నా మీద వంగాలి. అట్లా మీరు నా ద్వారా మీ జీవితాన్ని జీవించుట నేర్చుకోవాలి. ఆయన నిజమైన ద్రాక్షావల్లి, తీగలము మనము. సో ఇక్కడ యేసు దోణి ఎక్కాడు, వారికి చెప్పాడు. అదే ప్రకారం యేసు వారి జీవితాల్లోనికి వచ్చాడు. యేసు ఎవరి హృదయంలోనికైతే వస్తాడో వారికి ఇంకొక సత్యాన్ని చెప్తున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి ఇంకో సత్యం ఏంటంటే, మనము అద్దరికి వెళ్ళాలి. అద్దరికి అంటే అవతలికి వెళ్ళాలి. భూలోకంలో బ్రతకాల్సినటువంటి సమయం అంతా బ్రతుకుతాము, తర్వాత ఒక రోజున అవతలి లోకానికి వెళ్ళాలి. దేవుడికి మనము సమీపంగా పరలోకానికి వెళ్ళాలి. అది మన జీవితంలో మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడనటువంటి సత్యం. అంటే జీవితం ఒక సముద్రం వంటిది. సముద్రం ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు. సముద్రంలో ప్రశాంతత ఉంటుంది, తుఫాన్లు ఉంటాయి, సముద్రంలో అల్లకల్లోలు ఉంటాయి. అండ్ సముద్ర ప్రయాణాలు చేసేటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు, దెర్ ఈస్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ సీ విచ్ ఈజ్ స్టార్మ్లెస్. తుఫాను లేనటువంటి ఒక్క సముద్రము లేదు, అట్లాగే శ్రమ లేనటువంటి ఒక్క జీవితం ఉండదు. యేసు ఓడలో ఉన్నంత మాత్రాన వారికి తుఫాను తాకిడి లేకుండా పోలేదు. యేసుని నేను నమ్మినంత మాత్రాన, యేసు నా హృదయంలో ప్రతిష్ఠింపబడినంత మాత్రాన, యేసుని నేను ప్రేమించినంత మాత్రాన నా జీవితంలో శ్రమ రాకుండా, తుఫాను లేకుండా యేసు చెయ్యడు. సో వారితో పాటు ఆయన పోయినప్పుడు ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వెళ్ళెను లేక వచ్చెను అని రాయబడి ఉంది. ఇంకొన్ని దోణెలు కూడా పోయాయి. వారిలో ఎవరున్నారు, లేకపోతే ఆ దోణెలు యేసుని ఎందుకు వెంబడించాయి అనే వివరాలు మనకి ఇక్కడ రాయబడలేదు. రెండు కారణాలు ఉండొచ్చు. ఒకటి, యేసు ప్రభువుని వారు కోరుకొని ఆయన ఎక్కడికి పోతున్నాడో మేము కూడా అక్కడికి పోవాలి, ఆయన శిష్యులు ఆయన అంటిపెట్టుకొని పోతున్నారు అనేటువంటి ఉద్దేశంతో పోయి ఉండొచ్చు. లేకపోతే అప్పటిదాకా వచ్చినటువంటి జన సమూహాలు ఆయన్ని వారి యొక్క అవసరాల కోసం వాడుకున్నారు కనుక మేము అవతలికి పోతే ఆయన మాకు దగ్గరగా దొరుకుతాడు, ఆయన్ని మేము వాడుకోవచ్చు అని కూడా పోయి ఉండొచ్చు. మరి వారు తుఫాన్లో ఏమయ్యారు, అవతలికి వచ్చారా అనేటువంటి వివరాలు మనకి లేవు. గెరాసేనుల దేశానికి ఈ దోణె, ఆయన దోణె మాత్రమే వచ్చినట్టు, దాంట్లో ఉన్నటువంటి వారు దిగినట్లు, అక్కడ చేయాల్సింది చేసినట్టు, మరలా దోణె ఎక్కి పోయినట్టు మాత్రమే మార్కు సువార్తికుడు మనకి రాశాడు. ఏది ఏమైనప్పటికీ మనతో ఇతరులు రావడం సంతోషం, వారిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడం సంతోషం. బట్ కొన్నిసార్లు ఎట్లా అనిపిస్తుందంటే, నాకు ఎంతోమంది నిజమైనటువంటి శిష్యులతో యేసును వెంబడిస్తున్నట్టు కనబడతారు, సేమ్ చర్చిలో ఉంటారు, సేమ్ బోధ వింటారు, సేమ్ పాటలు పాడతారు, సేమ్ ప్రార్థనలు కామేన్ అంటారు, కానీ వీరు అవతలికి వెళ్ళిపోతారు. వీరేమైపోతారో ఎవరికి తెలియదు. ఈ యొక్క చిన్న చిన్న దోణిలు ఏమైపోయాయి? మునిగిపోయాయా, అవతలికి వచ్చాయా, మధ్యలోనే వెనక్కి తిరిగిపోయాయా, వాటి సంగతి ఏంటి మనకి తెలియదు. కానీ అక్కడ ఒక హెచ్చరిక అనేది మాత్రం ఉంది, అది మనకి తెలుసు. రెండవ సత్యము, ద రెస్పాన్స్ టు ద స్టార్మ్. ద రెస్పాన్స్ టు ద స్టార్మ్. తుఫాను పట్ల వారి స్పందన. తుఫాను పట్ల వారి స్పందన 37, 38 వచనాలు. మొదటి పాయింట్ 35, 36 వచనాలు. సో అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణె మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను అని రాయబడింది. అది చిన్న సముద్రము, కొన్నిసార్లు గలిలయ సముద్రం అని, కొన్నిసార్లు సరస్సు అని కూడా దానికి పేరు. లూకా అయితే దాన్ని సరస్సు అంటాడు. సరస్సు అంటే లేక్ అన్నమాట, పెద్ద సముద్రం కాదు. నిజానికి మీరు గలిలయ యొక్క సైజు చూస్తే, ఒకవైపున పొడవు 13 మైళ్ళు అంటే 21 కిలోమీటర్లు, ఇటు వెడల్పు 8 మైళ్ళు అంటే 13 కిలోమీటర్లు. సో అది మామూలుగా ఒక సరస్సు కిందికే లెక్క కట్టొచ్చు.
కానీ మరి అక్కడ ఉన్నటువంటి వారు దాన్ని సముద్రం అంటారు. బైబిల్ కూడా దాన్ని సముద్రం అంటోంది కనుక గలిలయ సముద్రం. దానికి 3 వైపులా కొండలు ఉంటాయి, ఒక వైపున మాత్రమే భూభాగం ఉంటుంది. సో ఈ గలిలయ ఒక బేసిన్ లాగా ఉంటుంది. ఇట్లా బేసిన్ లాగా ఉంటుంది కనుక కొండల మీద నుండి వేడి గాలి వచ్చినప్పుడు, వేగంగా గాలి వచ్చినప్పుడు ఇది బేసిన్ని మనం ఎత్తి అట్లా నీళ్లను అటు ఇటు ఊపితే అట్లా తొనికిసలాడుతాయో అట్లా ఈ సముద్రంలో తుఫాను రావడం, మాటి మాటికి తుఫాన్లు రావడం అండ్ ఈ యొక్క భయంకర పరిస్థితి ఏర్పడడం మనకి అక్కడ ఒక ఆనవాయితీ అన్నమాట. వీళ్ళు జాలర్లు, వీరు రాత్రిపూట చేపలు పడతారు. ఎందుకంటే పగలు ప్రశాంతంగా ఉన్న మధ్యాహ్నం నుండి పరిస్థితి మారిపోతుంది, సాయంత్రమే పెద్ద తుఫాన్లు వస్తాయి. ఆ తుఫాన్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి అంతా కూడా వీరు జాలర్లు కనుక చేపలు పడతారు. అది కూడా మనకి బైబిల్లో రాయబడింది. లూకా సువార్త 5వ అధ్యాయంలో పేతురు అంటాడు, రాత్రంతా మేము శ్రమపడినా మాకేమీ లభించలేదు. సో ఇది ఒక పెద్ద తుఫాన్ అన్నమాట. ఆ తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. సో వీరు ఎక్స్పీరియన్స్డ్ ఫిషర్మెన్ అండ్ సెయిలర్స్, జాలర్లు, ఓడ నడిపించేటువంటి వారు లేకపోతే పడవ నడిపించేటువంటి వారు. అయినా కూడా అది పెద్ద తుఫాను గనుక, తీవ్రమైనటువంటి తుఫాను గనుక వారికి కూడా భయము అనేది కలిగింది. అండ్ సడన్గా వచ్చింది, దోణి నిండిపోయింది. దోణిలోనికి నీళ్ళు వస్తే ఇక సమస్య అనేది విపరీత స్థాయికి వచ్చేసినట్టే, ఎందుకంటే దోణిను అది ముంచేస్తుంది. సో మన జీవితంలో కూడా ఇక్కడ ఒక పాఠం ఉంది. అదేంటంటే మన లైఫ్ కూడా యేసు ప్రభుతో సాఫీగా సాగుతూ ఉంటుంది, కానీ సడన్గా తుఫాన్ వస్తుంది, సడన్గా శ్రమ వస్తుంది, సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ మన లైఫ్లోకి రావచ్చు, అనేక రకాలుగా రావచ్చు. అది ఎట్లా ఉంటుందంటే వన్ మూమెంట్ ఆల్ ఈజ్ వెల్, బట్ ఇన్ ఎ ఫ్లాష్ ఆల్ బికమ్స్ హెల్. ఒక్క నిమిషం అంత బాగుంటుంది, సవ్యంగా ఉంటుంది, మరో నిమిషం అది నరకం అయిపోద్ది. అనారోగ్యం రావచ్చు, ఆర్థిక ఇబ్బంది రావచ్చు, లేకపోతే సడన్గా ఎవరైనా చనిపోవచ్చు. మొన్న ఎయిర్ ఇండియాలో లండన్కి పోతున్నటువంటి వారు ఎన్నో మరి కుటుంబీకులు, ఎన్నో కుటుంబాలకు సంబంధించిన వారు, ఎన్నో రకాల పథకాలు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి కలలు కన్నారు, రకరకాల స్టోరీలు బయటకు వస్తున్నాయి. అన్నీ తెలియకపోయినా కొన్ని మనం చూసాము. అవన్నీ కూడా ఎట్లా అర్ధాంతరంగా అట్లా ముగిసిపోయాయి. వారిలో ఏ ఒక్కరు అనుకొని ఉండరు ఆ రోజున వారు ఆ ప్రకారము మరణించాల్సి వస్తుందని. సో అట్లాంటిదన్నమాట జీవితం. సముద్రంలో తుఫాన్ ఎప్పుడు వస్తుందో ఎవడు చెప్పలేడు. జీవితంలో ఎవరు ఎట్లాంటి తాకిడికి గురవుతారో ఎవరు చెప్పలేరు. సో ఈ శిష్యులకి ఆ యొక్క పెద్ద సమస్య వచ్చింది. అవి ఇక్కడ విశ్వాసులకి సమస్యలు వచ్చినప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయి? బయట నుండి వీచేటువంటి గాలి మన పరిస్థితులకి, లోపల నుండి మనకు కలిగేటువంటి అనుమానాలు, లోపల నుండి మనకు కలిగేటువంటి భయాలు అలల వంటివి అన్నమాట. గాలి ఏమో బయటి పరిస్థితి, ఈ యొక్క అలలేమో మన లోపల మన హృదయంలో ఉన్నటువంటి అల్లకల్లోలపు పరిస్థితులకు సూచనగా ఉంది. సో యేసును వెంబడిస్తే అంతా సాఫీగా స్మూత్ సెయిలింగ్ అని చాలామంది చెప్తూ ఉంటారు. ప్రాస్పరిటీ గాస్పుల్లో యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు ఏ కష్టం ఉండదు, కన్నీరు ఉండదు, నువ్వు కాటికి కూడా పోవనవసరం లేదు, నువ్వు కాటికి పోయినా నేను లేపుతాను నిన్ను అని చెప్పేసేటువంటి వారు, అసలు అడిగేవాడు లేడు కనుక ఏది పడితే అది చెప్పేటువంటి వారు విస్తృతంగా తయారైపోయారు. కానీ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. యేసును నమ్మి యేసు తర్వాత అంత గొప్ప దేవుని ప్రియ సేవకుడిగా మారిన వ్యక్తి గురించి యేసే ఏం చెప్పాడు? అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 16వ వచనం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 16వ వచనం. ఇది దమస్కు మార్గాన యేసు ప్రభు అననీయ అనేటువంటి తన శిష్యుడికి సౌలు అనే తన యందు విశ్వాసం ఉంచిన క్రొత్త విశ్వాసి గురించి చెప్పిన మాట. ఇతడు అంటే సౌలు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. సో అననీయతో చెప్పాడు, ఇతడు ఎన్ని శ్రమలు అనుభవించాలో నా నామము నిమిత్తం ఇతనికి నేను చూపిస్తాను. సో యేసు ప్రభు ఏం చేశాడు? సౌలు యేసు నామమున ఉన్నటువంటి క్రైస్తవ సంఘాన్ని నాశనం చేయాలనుకున్నాడు. యేసు నామమును ధరించిన క్రైస్తవులను చంపాడు, ఇంటింటా దూరి వారిని తీసుకుని వచ్చి చెరసాల్లో వేయించాడు, హింసించాడు. కనుక ఇప్పుడు వారు నా నామము నిమిత్తం ఎట్లా శ్రమలు పడ్డారో ఇతడి చేతుల్లో, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు భరించాలో ఇతడికి చూపిస్తాను. అండ్ సౌలు ఈ యొక్క పౌలు ఎన్ని శ్రమలు అనుభవించాడో మీరు తెలుసుకోవాలంటే 2వ కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం నుండి చివరి వరకు చదవండి, మీకు అర్థమవుతుంది. సో అతడు అంతగా యేసు కొరకు తన యొక్క జీవితంలో శ్రమలు, భారాలు, ఉపద్రవాలు,
చివరికి ప్రాణం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తే ప్రాణం ఇచ్చి ఆయన దేవుడి సన్నిధానంలోనికి వెళ్ళిపోయాడు. సో ఈ శిష్యులు ఇక్కడున్నారు. వీరు అంతకు మునుపు యేసు చేసినటువంటి గొప్ప కార్యములు, గొప్ప బోధలన్నీ వింటూ వస్తున్నారు. ఇప్పుడు వారికి పరీక్ష సమయం అన్నమాట. లిటరల్గా వారు ఒక స్టామ్లోనికి వచ్చారు. అది వారికి సుపరిచితమైనటువంటి ప్రాంతం. ఆ సముద్రం మీద వారు ఎన్నో సంవత్సరాలు గడిపారు. వారి యొక్క పని సముద్రం మీదే, వారు ఎప్పుడూ అక్కడే ఉంటారు. అట్లాంటి వారికి అక్కడే పరీక్ష దేవుడు పెట్టినప్పుడు వారు దానిలో ఎట్లా ప్రవర్తించారు అనేది మనం ఇక్కడ చూస్తాం. 2018 సంవత్సరంలో నేను నా భార్య పట్మాస్ ద్వీపానికి వెళ్ళాం. మనకి తెలుగులో పద్మాసు లేకపోతే ఇంగ్లీష్లో ప్యాట్మాస్ అని ఉంటుంది. ప్రకటన గ్రంథం భక్తుడైనటువంటి యోహాను ఆ ద్వీపంలో చెరసాలలో ఉన్నప్పుడు యేసు ప్రభు అతనికి ప్రకటన గ్రంథాన్ని ఇచ్చాడు. సో ఆ ద్వీపానికి మేము వెళ్ళినప్పుడు గ్రీసులో ఉన్నటువంటి ఏథెన్స్ నగరం నుండి సామోస్ అనేటువంటి ఒక ఐలాండ్కి ఫ్లైట్లో పోయాం. ఇక ప్యాట్మాస్కి ఫ్లైట్ లేదు, ఎయిర్పోర్ట్ లేదు కనుక అక్కడికి ఓడలో అయినా పోవాలి, ఫెర్రీలో అయినా పోవాలి. సో సామోస్ నుండి ప్యాట్మాస్ ద్వీపానికి మేము ఫెర్రీలో పోయాం. అదొక చిన్న సైజు ఫెర్రీ, 130 మంది ఉన్నారు. దాంట్లో 2 డెక్కులు ఉన్నాయి. వెళ్ళేటప్పుడు 2 గంటల 40 నిమిషాల ప్రయాణము సాఫీగానే సాగింది. అక్కడ అయిపోయిన తర్వాత తిరుగు ప్రయాణం మాత్రము చాలా భయంకరంగా ఉండింది. 4 గంటలకు పైగా పట్టింది. ముందుగానే చెప్పాడు కెప్టెన్, ఎక్కువ టైం పడుతుంది, సీ రఫ్గా ఉండొచ్చని. అది ఏజియన్ సీ, అంటే ఏజియన్ సముద్రము. ఇక మా జీవితంలో మేము అట్లాంటి భయంకరమైనటువంటి తుఫాను, అలలు ఎప్పుడు చూడలేదు. పైన ఉన్నోళ్ళు అందరూ కూడా కింద డెక్లోకి వచ్చేసారు. ఎందుకంటే కింద డెక్ మిర్రర్స్తో కప్పబడి ఉంది. అది అటు ఇటు, మరి ముందుకి ఇటు ఇటు ఇట్లా నీళ్లు, అంటే ఎప్పుడు ముంచేస్తుందా నీళ్లు మా మీద నుండి ఎట్లా వెళ్ళిపోతాయా అన్నది అద్దాల్లో మాకు కనపడుతుంది. అందరికీ వాంతులు, అందరూ పడిపోయారు. భయంకరమైనటువంటి పరిస్థితులు అనమాట. ఆ రోజు మాకు అనిపించింది ఇది ఇక మా ఎండేమో, మా 2 పాపలు మాతో లేరు, నేను నా భార్య ఉన్నాము, మనం పోయి ఇక్కడ మునిగి చచ్చిపోవాలా. నాకు 35 సంవత్సరాల క్రితం చావంటే భయం పోయింది. అంతకుముందు చావంటే విపరీతమైన భయం. యేసుని నమ్ముకున్న తర్వాత ఆయన జీవాధిపతి, ఆయన చేతుల్లో మరణం అండ్ జీవం యొక్క తాళపు చెవులు ఉన్నాయి కనుక ఆయన అనుమతి లేకుండా చావు రాదు, వచ్చినా పర్వాలేదు అనేటువంటి ఆలోచన ఉంది. కానీ కొంతమందికి కొన్ని అంటే ఎలర్జీ ఉంటాయి చూడండి, ఇది నచ్చదు, ఎట్లాగైనా నచ్చదు. సో నాకు నీట మునిగి చావడం నచ్చదు, నీట మునిగి చావడం నచ్చదు, మరో రకంగా చావడానికి నేను సిద్ధం. సో ఇక్కడైనా ప్రభు అన్నప్పుడు నాకు అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం 20వ వచనం గుర్తుకొచ్చింది. అక్కడ పౌలు బృందము ఆ యొక్క అదే సముద్రం గుండా పోయారు. అక్కడ ఆ దరివాపుల్లోనే వారు కూడా ఇట్లాంటి సమస్యలో ఉన్నప్పుడు లూకా ఏమని రాశాడు, కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయెను. సో లూకాకి, పౌలుకి, దాంట్లో ఉన్నటువంటి ఇతర భక్తులకి ఆ యొక్క తుఫాన్లో నుండి ప్రాణాలతో తప్పించుకుంటామన్నటువంటి ఆశ బొత్తిగా లేకుండా పోయింది. సో నాకు నా భార్యకు కూడా అట్లాగే అనిపించింది. బట్ బై గాడ్స్ గ్రేస్ మమ్మల్ని దేవుడు బయటికి తీసుకుని వచ్చేసాడు. కాకపోతే సామోస్ నుండి ఏథెన్స్కి మా ఫ్లైట్ మేము ఆలస్యం అవ్వడంతో మిస్ అయిపోయాం. ఆ రాత్రి మేము మళ్ళా సామోస్లోనే హోటల్లో ఉండి నెక్స్ట్ డే పోవాల్సి వచ్చింది. బట్ అదొక ఎక్స్పీరియన్స్ అనమాట. సో వీళ్ళకి ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది అనేది నేను అర్థం చేసుకోగలను. 38వ వచనంలో మీరు గమనిస్తే, ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. బైబిల్ మనకి చెప్తుంది, ఇశ్రాయేలును కాపాడేటువంటి వాడు, ఇశ్రాయేలు కాపరి కొనుకడు, నిద్రపోడు, దేవుడు కన్ను కూడా ఆర్పడు. సో నిద్రపోనటువంటి దేవుడు మానవుడైనప్పుడు నిద్రపోయాడు. అండ్ ఆయన బాగా అలసిపోయాడు గనుక బాగా ఆదమరిచి నిద్రపోయాడు. అట్లా నిద్రపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఆయన శారీరక కారణం, రెండవది ఆత్మీయ కారణం. ఆయన నిద్రావస్థలో ఉన్నప్పుడు, తుఫాన్లోనికి ఓడపోయినప్పుడు శిష్యులు ఏం చేస్తారో అనేది, వారు ఎట్లా స్పందిస్తారో అనేది ఆయన చూడ్డానికి దాన్ని అనుమతించాడు. సో యేసు 100% దేవుడు, 100% మానవుడు. దేవుడిగా ఆయనకి ఏ అవసరత ఉండదు, దేవుడిగా ఆయనకు అలసట ఉండదు, దేవుడిగా ఆయనకి నిద్ర అవసరం లేదు. కానీ మానవుడిగా ఆయనకు ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది, అలసట ఉంటుంది, నిద్ర అవసరము. ఆ రోజంతా ఆయన సేవ చేశాడు, బాగా అలసిపోయాడు. అండ్ ఇక్కడ యేసుప్రభు మనకేం చూపిస్తున్నాడంటే, మీరు దేవుడి కోసం ఏమి చేసినా ఆ సేవ ఏదైనా సరే, ఘనమైందైనా ఘనహీనమైందైనా, ఆ సేవ మీరు చేసినప్పుడు దానికి మీరు ఒక వెల చెల్లిస్తారు. ట్రూ సర్వీస్ ఈజ్ ఆల్వేస్ కాస్ట్లీ. నిజమైన సేవ
ఎప్పుడు కూడా ఖరీదైనది, దాని కొరకు మీరు వెల చెల్లించాలి. యేసు మరి శారీరకంగా వెల చెల్లించి బాగా అలసిపోయాడు. ఆయన సేవ చేసి అలసిపోయాడు, సేవ చేయకుండా అలసిపోలేదు. అండ్ ఇక్కడ ఎవరున్నారు అంటే ఆ యొక్క నీటిని సృష్టించినటువంటి దేవుడు, ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, గాలిని సృష్టించినటువంటి దేవుడు, ఆయన ఆ యొక్క వాటి యొక్క హయాంలోనికి వచ్చి నిద్రపోతున్నప్పుడు వాటి ద్వారా ఆయన డిస్టర్బ్ అవ్వలేదు. ఆయన ఆదమర్చి నిద్రపోతున్నప్పుడు వీరు మాత్రము భయపడిపోయారు. మార్కు సువార్తికుడు ఒక యూదుడు, మార్కు సువార్తికుడు ఒక పాత నిబంధన సంబంధమైనటువంటి సత్యమును ఈ శిష్యులకి, వీరు కూడా చాలామంది యూదులు గనుక వీరికి నేర్పించదలిచి ఉండాలి. ఎందుకంటే మీరు శ్రమల్లో ఎట్లా నిద్రపోవచ్చో ఆయన ఇక్కడ నేర్పిస్తున్నాడు. పాత నిబంధనలో 3 వచనాలు మీరు నాతో కలిసి తీసి చూడండి. కీర్తన 3:5, సామ్ 3:5. కీర్తన 3:5లో యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలు కొందును. సో మనము ఎట్లాంటి దృష్టికోణం కలిగి ఉండాలి, యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి, మన విశ్వాసం ఎంత బలంగా ఉండాలి అంటే, దేవుడు నాకు ఆధారము గనుక ఏ పరిస్థితిలోనైనా, ఏ ప్రాంతంలోనైనా, ఏ ప్రమాదంలోనైనా నేను పండుకొని నిద్రపోతాను, మేల్కొంటాను. నిద్రలో సావను, మేల్కొంటాను. ఎందుకంటే దేవుడు నాకు ఆధారం. సో అట్లాంటి ఫెయిత్లోనికి మనము ఎదుగుట దేవుడి యొక్క చిత్తము. దేవుడు అట్లా మనల్ని తయారు చేస్తాడు. చిన్న పిల్లల్ని తల్లిదండ్రులు ఎట్లా బలపరుస్తారు, వారిని బలపరిచి వారిని పహల్వాన్ లాగా తయారు చేయాలంటే సింపుల్గా వారి స్కూల్ బ్యాగ్ వారి భుజాలకు వేసేయండి, వారు పహల్వాన్లు అయిపోతారు. మీ పిల్లలు వారి బరువు కన్నా స్కూల్ బ్యాగ్ యొక్క బరువు ఎక్కువ మోయాల్సి వస్తుంది. కీర్తన 4:8లో, సామ్ 4:8లో, కీర్తన 4:8లో యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింప చేయుదువు. సో దేవుడితో చెప్తున్నాడు కీర్తనకారుడు, దేవా నెమ్మదితో పండుకుంటాను, నిద్రపోతాను, ఒంటరిగా ఉన్నా కూడా నీవే నన్ను సురక్షితంగా నివసింప చేస్తావు. ఒక పాస్టర్గా నేను మరి చాలామంది కోసం అప్పుడప్పుడు ప్రార్థన చేయాల్సి ఉంటుంది. వారు అంటుంటారు, మాకు రాత్రి నిద్ర పట్టదు, మాకు రాత్రి పీడకలు వస్తుంటాయి, మాకు భయం వేస్తుంది, మేము ఒంటరిగా పడుకోలేము. ఒక సిస్టర్ అయితే అంటుంది, నేను ఒంటరిగా రాత్రి పడుకోలేను, మా ఆయన మరి వేరే ఊరికి వెళ్ళాడు, పిల్లలు ఇక్కడ లేరు, కనుక నేను రాత్రి అంతా కూడా క్రిస్టియన్ టీవీ ఆన్ చేసి పడుకుంటాను, ఎందుకంటే నాకు అది తోడు అని. నేను అన్నాను, నీకు క్రిస్టియన్ టీవీ తోడేంటమ్మా, నీకు క్రైస్టే తోడుగున్నాడు, నీకు ఏంజిల్స్ తోడుగున్నప్పుడు నీకు ఆ క్రిస్టియన్ టీవీ ఎందుకు? దాంట్లో మోస్ట్లీ అన్క్రిస్టియన్ థింగ్స్ వస్తున్నాయి, అవి నీకేం మేలు చేస్తాయి? సో ఇక్కడ ఆయన చెప్పింది మనం నేర్చుకోవాలి. దాన్ని చదివి వదిలేయడం కాదు, దాన్ని విని మానుకోవడం కాదు, దాన్ని మనము ఆచరించాలి. బయట వర్షం పడుతోంది, భారీ వర్షం పడుతోంది, నేను మీకు ఇక్కడ రెయిన్ కోట్ ఇచ్చాను, మీరు బయటకు పోయి రెయిన్ కోట్ని మీరు చేతుల్లో పెట్టుకుంటే మీకు ఉపయోగం లేదు. మీరు రెయిన్ కోట్ ధరించి రెయిన్లో మీ ఇంటికి సురక్షితంగా తడవకుండా ఇంటికి పోయినప్పుడు నేను సంతోషిస్తాను, మీరు ఆ సమస్యను అధిగమించినట్లు. సో మనమైతే వింటాము, చదువుతాము, తెలుసుకుంటాము, కానీ పాటించాం. అట్లాంటి స్థితిలో ఉండొద్దు. సామెత 3:24లో, ప్రావర్బ్స్ 3:24లో, సామెత 3:24లో, పండుకొనినప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించదు. సో పండుకున్నప్పుడు నీవు భయపడొద్దు, దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అంటే నీవు పండుకున్నప్పుడు సుఖముగా నిద్రించాలి. సో యేసు వారికి చూపిస్తున్నాడు అనమాట, తుఫాన్లో ఎట్లా నిద్రపోవాలో నేను మీకు మాదిరిని కనుక నా దగ్గర నేర్చుకోండి. తండ్రి మీద ఆధారపడి, తండ్రి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం మీకు ఉంటే నేను ఎట్లా ఉన్నానో మీరు కూడా అట్లాగే ఉంటారు అనేది వారికి నేర్పిస్తున్నాడు. కానీ వారు వెంటనే దాన్ని నేర్చుకోలేకపోయారు. కనుక వారు ఏం చేశారు? భయపడిపోయిన తర్వాత ఆయనని వారు లేపారు. 38లో మీరు చూస్తే వారు ఆయనను లేపి సో ఆ యొక్క తీవ్రమైనటువంటి తుఫాన్లో ఉన్నారు కనుక వారు అనుభవజ్ఞులైనటువంటి జాలర్లు అండ్ నావికులు అయినప్పటికీ కూడా వారు ఆయన్ని లేపేశారు. ఆయన లేచి ఏదో పరిష్కారం ఇస్తాడు. ఏం పరిష్కారం ఇస్తాడు అది ఇంకా వారికి తెలియదు. తర్వాత వారు చెప్పినటువంటి మాటను బట్టి వారికి ఆయన యందు విశ్వాసం లేదు అనేది కూడా మనకు అర్థమవుతోంది. కానీ వారు చేసిన ఒక మంచి పని ఏంటంటే ఆయన్ని లేపారు అండ్ ఆయన వారికి కావాల్సినటువంటి పరిష్కారముని ఇచ్చాడు. సో యేసు దగ్గరికి రావడము, సమస్యలో ఉన్నప్పుడు రావడము చాలా మంచిది. కాకపోతే ఆయన పడుకునున్నా, ఆయన లేచినా ఆయనే మనకు పరిష్కారం ఇవ్వాలి. మిడిల్ ఏజెస్లో ఒక భక్తురాలు ఉండేది అండ్ ఆమె చాలా పరిశుద్ధమైనటువంటి భక్తురాలు అనమాట.
ఒక రోజున ఆమెకి చెడు తలంపులు వచ్చాయి, అసహ్యమైనటువంటి తలంపులు వచ్చాయి. ఆమె ఏం చేసింది? ఆమె జీవితాన్ని ప్రభువుకి సంపూర్ణంగా సమర్పణ చేసుకొని వివాహము చేసుకోకుండా సేవ చేస్తోంది. కానీ ఆ రోజున ఆ యవనస్తురాలికి కొన్ని అపవిత్రమైనటువంటి తలంపులు వచ్చినప్పుడు భారముతో ప్రార్థన చేసింది. కానీ దేవుడు ఆమె హృదయంలో ఉన్నట్టు ఆమెకు అనిపించలేదు. 1, 2, 3, 4, 5, 6 దినాలు గడిచిపోయాయి. ఆమె మదన పడుతోంది, నలిగిపోతోంది. కానీ దేవుడి సన్నిధి ఆమెకు అనిపించలేదు. దేవుడు నన్ను వదిలేశాడేమో, నన్ను ఏదో విషయంలో కోప్పడి ఆయన నాకు ముఖం చాటేశాడేమో అని బాధపడిపోతున్నప్పుడు మరలా 7వ రోజున ఆమె మనస్సు నెమ్మదైంది. ఆమె యొక్క శోధన తొలగిపోయింది. ఆమె దానికి బలైపోకుండా ఆమె బయటికి పరిశుద్ధంగానే బయటకు వచ్చింది. అప్పుడు ఆమె ప్రార్థన చేస్తూ దేవుడిని అడిగిందంట, ప్రభువా నీవెక్కడికి పోయావు అంటే, నేను నీ హృదయంలోనే ఉన్నాను బిడ్డ అని చెప్పాడు. మరి నీవు నా హృదయంలో ఉంటే, ఇంత పెద్ద శోధన వస్తుంటే నాకు సహాయం ఎందుకు చేయలేదంటే ఆయన చెప్పాడంట, నువ్వు ఆ శోధనలో పడ్డావా అంటే, పడలేదు ప్రభువా. ఎందుకు పడలేదో తెలుసా అంటే, తెలియదు ప్రభువా, నేను నీ హృదయంలో ఉండి నిన్ను వెనక నుండి సైలెంట్గా బలపరుస్తున్నాను కనుక నువ్వు పడలేదని చెప్పాడు. అప్పుడు కానీ ఆమెకు అర్థం కాలేదు. సో మనము బిలీవర్స్. ఏంటి మనము? బిలీవర్స్. ఊరికే విశ్వాసి అని చెప్పుకుంటే సరిపోదు. విశ్వాసి అనేది అణువులోనికి అట్లా వెళ్ళిపోవాలన్నమాట. నీ శ్వాస కన్నా నీ యొక్క విశ్వాసము నీకు శక్తిగా మారాలి. శ్వాస నిన్ను బ్రతికించడం కాదు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని బైబిల్ చెప్తోంది. ఒకడు విశ్వాసము లేకుండా ఎన్ని శ్వాసలు 100 ఏళ్ళు తీసుకున్నా కూడా వాడి జీవితం వ్యర్థం. కానీ ఒకడు 10 ఏళ్ళు విశ్వాసంతో బ్రతికితే, శక్తితో బ్రతికితే వాడి జీవితం పరమార్థంతో కూడుకున్నది. సో దేవుడిని మనము అంతగా మనతో ఎడబాయని విడదీయలేనటువంటి వ్యక్తిగా ఎప్పుడైతే మార్చుకుంటామో, అప్పుడు మన జీవితంలో మనం ఆయన కోరిన స్థాయిలోనికి ఎదిగి చేసే కార్యాలు చేస్తాం. నెక్స్ట్ మాట ఏమంటారు? బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. మార్కు వారు బోధకుడా అని ఆయన్ని సంబోధించినట్టు రాశాడు. బోధకుడా అంటే టీచర్. డిడాస్కాలోస్ అనేటువంటి గ్రీకు పదం అన్నమాట. బోధకుడా, మాకు నేర్పువాడా. నాకు అప్పుడే అక్కడ ఆగి నేను కొంచెం ధ్యానించాను. వీరు అంటున్నారు మాకు నేర్పువాడా, మాకు నేర్పువాడా. ఇప్పుడు దాకా ఆయన 4 అధ్యాయాల్లో వారికి ఏం నేర్పించాడు, నేను మీకు ఏం బోధించాను, మీరు జాగ్రత్తగా ఫాలో అయి ఉంటే ఆయన వారిని చక్కగా సిద్ధపరిచాడు, విశ్వాసులుగా వారిని తయారు చేసే ప్రతి ప్రయత్నం చేశాడు, అట్లాంటి ప్రసంగాలు చేశాడు. కానీ వారు ఏమంటున్నారు? మాకు నేర్పువాడా. సో ఆయన ఏమనాలి? ఏం నేర్చుకున్నారా శిష్యులారా? నేను మీ బోధకుడిని, బోధించాను, ఇంత బోధించాను, నా బ్రతుకు మీ బోధకే ఇచ్చేశాను, అయినా మీరు ఏం నేర్చుకున్నారు? మీకు కనీసం బ్రతకడం కూడా నా బోధ ద్వారా రాకపోతే ఏమి లాభము? దాని గురించి కాసేపు అయిన తర్వాత మనం చూద్దాం. కాకపోతే వీరు ఎట్లా మాట్లాడుతున్నారు? బోధకుడా మేము నశించిపోవచ్చున్నాం. వారికి అర్థమైపోయింది వారు మునిగిపోతారని, వారు చచ్చిపోతారని, వారిది అదే చివరి గడి అని. కాకపోతే ఆయన మీద ఒక బ్లేమ్ వేస్తున్నారు, ఆయన మీద ఒక నిందేస్తున్నారు. నీకు చింత లేదా? నీవు పట్టించుకోవా? ఇన్ని ప్రాణాలు నట్టేట మునుగుతుంటే నువ్వు హాయిగా గురకబెట్టి నిద్రపోతావా? అది వారి యొక్క మైండ్ సెట్ అన్నమాట. మౌత్ ఎందుకు మాట్లాడుతుంది? అవుట్ ఆఫ్ ది అబండెన్స్ ఆఫ్ ద హార్ట్ ద మౌత్ స్పీక్స్. హృదయం దేని చేత నిండి ఉండునో నోరు దాన్నే బయట పెడుతుంది. కొన్నిసార్లు మనం తీయగా మాట్లాడతాం, కొన్నిసార్లు మనం కసురుకుంటాం. అంటే అప్పుడు నీ హృదయంలో కసురుంది కనుక బయటికి కస్ మన వచ్చేసాయి అనమాట. కస్ వర్డ్స్. నీ హృదయం ప్రశాంతంగా ఉంటే నువ్వు కోపంతో తిట్టాల్సి వచ్చినా కూడా కోపంతో ప్రశాంతంగానే తిడతావు. సో వీళ్ళు ఆయన మీద ఆయాసపడిపోయారు, మేము నాశనం అయిపోతుంటే ఈయన పడుకొని నిద్రపోతున్నాడు అనేసి. వాళ్ళు నేర్చుకోలేదు. నేర్పువాడా అన్నారు కానీ నేర్చుకోలేదు. సో ప్రార్థన అయితే చేశారు, సరైనటువంటి ప్రార్థన కాకపోయినా డైరెక్ట్ టు ద పాయింట్ ప్రార్థన చేశారు, మాకు సహాయం చేయవా. సో మార్క్ ఏమో బోధకుడా అన్నాడు, లూకా ఏమో మాస్టర్ అని అంటాడు. తెలుగు బైబిల్లో అనువాదము ప్రభువా మేము నశించిపోతున్నాం అనే ఉంటుంది. యాక్చువల్గా మాస్టర్ అనేది ప్రభువా అని ఉండకూడదు, ఎందుకంటే గ్రీకులో కూరియోస్ అనే పదం కాదు, ఎపిస్టేటస్ అనే పదం. దాని అర్థం ఏంటంటే అధికారి అని దాని అర్థం. సో ఇక్కడేమో బోధకుడా అన్నారు, ఇక్కడేమో అధికారి అంటున్నారు. కానీ ఆయన సర్వాధికారి, సృష్టికి ఆయనే అధికారి అనేది వారు గుర్తించలేకపోయారు. మత్తయి ఏమో లార్డ్ అంటాడు, కురియాస్ అంటాడు, అంటే ప్రభువా అని అంటాడు. సో 3 సందర్భాల్లో కూడా 3 రకాలుగా వారు ప్రభువుని చూసినట్లు మనకి బైబిల్ చూపిస్తోంది. ఒకవైపున బోధకుడు, ఒకవైపున అధికారి, ఒకవైపున ప్రభువు.
అండ్ యేసు ప్రతి ఒక్కరి జీవితంలో ఈ 3 పాత్రలు పోషించేటువంటి ఏకైక దేవుడై ఉన్నాడు. ఆయనే మనకు నేర్పించాలి. వారు నేర్పించేటువంటి సత్యాలు సంగతులు మనం నేర్చుకొని బ్రతకూడదు. యేసు మనకు నేర్పువాడై ఉన్నాడు. యేసే మన అధికారి. మన తల్లిదండ్రులకు మన మీద కొంత అధికారం ఉంది, మన భర్తలకు మన మీద కొంత అధికారం ఉంది, మన ప్రభుత్వానికి మన మీద కొంత అధికారం ఉంది, ఆయనకు ఒక్కడికే మన మీద అంత అధికారం ఉంది. ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఎప్పుడైతే ఇతర అధికారుల కోసం ఆయన అధికారాన్ని మనము కాదంటామో అప్పుడు మనము ఆయన్ని కించపరుస్తున్నాం. ఆయనే మన ప్రభు, ఆయనే మనకు సమస్తం. సో ఆయన వారి గురించి చింతించలేదా? ఆయనకి వారి పరిస్థితి ఏంటో తెలియదా? ఆయన వారిని అట్లా మునిగిపోవడానికి విడిచిపెడతాడా? పేతురు ఈ యొక్క చిన్న దోణిలో ఆ రోజున ఈ మాటలు పలికినటువంటి ఇతరులతో ఉన్నటువంటి పేతురుకి తర్వాత వివేకం వచ్చినప్పుడు, విశ్వాసం పెరిగినప్పుడు తన మొదటి పత్రికలో ఈ మాట రాశాడు. 1 పేతురు 5:7 చింత లేదా అని ప్రశ్నించినటువంటి వారిలో ఒకడు ఇప్పుడు ఏమంటున్నాడో వినండి. ఆయన మిమ్మల్ని గూర్చి, మీరు చెప్పండి ఇప్పుడు నాకు, ఆయన మిమ్మల్ని గూర్చి ఎప్పుడన్నాడు చింత లేదా అని? ఆయనతోనే డైరెక్ట్గా అన్నాడు చింత లేదా. ఇప్పుడు ఆయన పక్షాన వత్తాసు పలుకుతే ఏమంటున్నాడు? ఆయన మిమ్మల్ని గురించి పక్కనే ఉండుంటారు మిగతా వారు కూడా వినడానికి. కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇప్పటికి తెలిసి వచ్చింది. అప్పుడేం చేస్తున్నాడు? అప్పుడెందుకు చింత యావత్తు ఆయన మీద వేయట్లేదు? పడవలో చింత యావత్తు యేసు మీద ఎందుకు వేయట్లేదు? అక్కసు యేసు మీద కుమ్మరించారు. అదే కాలంలో రోమన్ చక్రవర్తి కైసర్, సీజర్ అంటారు, ఆయన యొక్క సైన్యము పరివారము ఒక పెద్ద ఓడలో ఆయన యొక్క ఐశ్వర్యముతో ప్రయాణంలో ఉన్నారు. తుఫాన్లో ఓడ బద్దలైపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అందరూ మరి బిక్కుబిక్కుమంటున్నారు, భయపడుతున్నప్పుడు ఈ కైసరు గట్టిగా ఈ మాట పలికాడు. ఏ ఓడ అయితే కైసర్ను అతని యొక్క ఐశ్వర్యాన్ని మోసుకుపోతుందో అది ఎన్నటికీ మునగదు. ఇది చరిత్ర అన్నమాట. ఏ ఓడైతే కైసర్ను అతని ఐశ్వర్యాన్ని మోసుకుపోతుందో అది అన్నిటికీ మునగదు. అరే, ఒక కైసరు, క్రైస్తవుడు కానటువంటి కైసర్కు ఉన్నటువంటి విశ్వాసము, క్రీస్తు యేసు యొక్క శిష్యులుగా ఇన్ని అద్భుతాలు చూసి, ఇన్ని అద్భుతాలు మరి అనుభవపూర్వకంగా తెలుసుకొని బోధలు విన్న తర్వాత ఏ ఓడలో యేసు ఉంటాడో ఆ ఓడను ఎన్నటికీ ఆయన సృష్టించిన నీరు సముద్రం ముంచదు అని ఎందుకు తెలుసుకోలేకపోయారు? సమ్ టైమ్స్ మనకి అవిశ్వాసులే మనకన్నా బేషు అనిపించేటట్టు దేవుడు వారిని మన ముందుకు తీసుకుని వస్తాడు. కొన్నిసార్లు వారు మరి ట్రాజడీలో ఎంత కామ్గా ఉంటారో మన క్రిస్టియన్ బిలీవర్స్ ట్రాజడీలో అంత కామ్గా మనకి కనిపించరు. సో ఇక్కడ వీరి పరిస్థితి ఏంటంటే, నీకు చింత లేదా? కానీ ప్రభు చెప్పాడు. తర్వాత ఆయన వారి పరిస్థితి ఏం చేశాడో మీకు చూపిస్తాను. 5th centuryలో ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన ఒక చిన్న వ్యాఖ్య చేశాడు, దాన్ని నేను చెప్తాను. దానికన్నా ముందు ఒక కీర్తన, కొన్ని వచనాలు మీకు చదువుతాను. 107వ కీర్తన, Psalm 107, 23-30, 23వ వచనం నుండి 30వ వచనం. 107వ కీర్తన 23 నుండి 30 మీరు గమనించండి, మీ బైబిల్లో చూడండి. ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు యెహోవా కార్యములను, సముద్రంలో ఆయన చేయు అద్భుతములను చూచిరి. యెహోవా సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచూ నుండిరి. అంటే వారి యొక్క షిప్ అట్లా అప్ అండ్ డౌన్ అవుతుందన్నమాట. శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి. నాకు గుర్తొచ్చింది మా ఎక్స్పీరియన్స్ ఏజియన్ సముద్రంలో. వారు ఎటు తోచకయుండిరి, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. ఇది అండర్లైన్ చేసుకోండి. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. అవి నిమ్మలమాయినవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. సో యూదులకి తెలుసు యెహోవాకే ఆ శక్తి ఉంది. ఇప్పుడు మార్క్ ఏం ప్రూవ్ చేయదలిచాడు? యేసు ప్రభు కూడా యెహోవాను పోలి ఆ యొక్క గాలిని గద్దించి సముద్రమును నిమ్మలపరిచాడు. అంటే వెంటనే వారికి ఎవరు గుర్తుకు రావాలి? ఇది కేవలం దేవుడు, ఆ మహాదేవుడు యెహోవా మాత్రమే చెయ్యగలడు.
ఆయన గతంలో చేశాడు, ఇప్పుడు ఈయన చేస్తున్నాడు. అంటే ఈయన ఎవరు? ఈయన దేవుని కుమారుడు, ఈయన యెహోవా దేవుడు, లేక నరావతారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు. సో ఈ 5th సెంచరీ భక్తుడు ఇట్లా రాశాడు. డైరెక్ట్గా దాన్ని నేను ఓల్డ్ ఇంగ్లీష్ నుండి తెలుగులోకి మీకు చెప్తున్నాను, ఆయన్ని కోట్ చేస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి ఆయన ఏమంటున్నాడో. మనము ఈ జీవితంలో సముద్రం గుండా ప్రయాణించినట్లు ప్రయాణిస్తున్నాం. గాలి వీస్తుంది మరియు శోధనల తుఫానులు తప్పవు. ఇది ఎక్కడ నుండి వచ్చింది? యేసు నీలో నిద్రిస్తున్నాడు కాబట్టి వచ్చింది. ఆయన నీలో నిద్రపోకపోతే నీకు లోపల ప్రశాంతత ఉండేదా? దీని అర్థం యేసు నీలో నిద్రిస్తున్నాడు అంటే యేసు నుండి వచ్చిన నీ విశ్వాసము నీ హృదయంలో నిద్రపోతోందా? విడుదల పొందడానికి నీవు ఏమి చెయ్యాలి? ఆయనను లేపి, ప్రభువా మేము నశించిపోవచ్చున్నామని చెప్పు. ఆయన మేల్కొంటాడు. అంటే నీ విశ్వాసం నీ దగ్గరకు తిరిగి వచ్చి ఎల్లప్పుడూ నీతో ఉంటుంది. క్రీస్తు మేల్కొన్నప్పుడు తుఫాను ఇంకా దూసుకుపోయినప్పటికీ అది నీ ఓడను నింపదు. నీ విశ్వాసం ఇప్పుడు గాలులను మరియు అలలను ఆజ్ఞాపిస్తుంది మరియు ప్రమాదం ముగిసిపోతుంది. ఎండ్ ఆఫ్ కోట్. సో ఆయన దీన్ని కొంచెం అలగరైజ్ చేశాడనమాట. జీసస్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ జీసస్ క్యాన్ స్టాప్ ద స్టామ్. సో మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులకి దేవుడి వాక్యమే మనకి రియల్ శరణ్యం అండ్ మనకి శక్తి. నా క్రిస్టియానిటీ అనేది సింపుల్గా మీరు బైబిల్ చదివితే అర్థమైపోవాలి. అనిశ్చితల నుండి, అన్సర్టనిటీస్ నుండి, అండ్ ఇంకోటి ఏమంటారు, ఇన్సెక్యూరిటీస్, అభద్రతల నుండి మనకు కాపాడుతానని గ్యారంటీ ఇవ్వదు. సో నీకు అన్సర్టనిటీ ఉండదు అంటే ఏది కూడా నీకు తెలియకుండా జరగదు, సడన్గా జరగదు అని దేవుడు చెప్పట్లేదు, క్రిస్టియానిటీ చెప్పట్లేదు. నీకు ప్రతిసారి భద్రతే ఉంటుందని దేవుడు చెప్పట్లేదు, క్రిస్టియానిటీ చెప్పట్లేదు. అట్లా అయితే మనము బలమైన బుద్ధిగలవారమైన భక్తిపరులం అవ్వం. మాలాంటి బోధకులు ఉన్నట్టు చెప్తే మిగతా వారికి భయం వేసిపోతుంది. అమ్మో ముందే చెప్పేస్తున్నాడు ఈయన, క్రిస్టియానిటీ అంటే బాధ, క్రిస్టియానిటీ అంటే సమర్పణ, యేసును అంగీకరిస్తే రకరకాలైనటువంటి శ్రమల గుండా తీసుకుపోతాడంట, మనం దీంట్లోకి వద్దామా వద్దా అనేటువంటి ఆలోచనలో కొంతమంది పడిపోతారు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీరు లోకంలో యేసు లేకుండా బ్రతికిన ఇవన్నీ ఎదుర్కోవాలి. మైనస్ పాయింట్ ఏంటంటే యేసు లేకుండా మీరు ఒంటరి పోరాటం చేయాలి, మీరు ఓడిపోవాలి. కానీ యేసుతో ఇవన్నీ ఎదుర్కోవాలి. ప్లస్ పాయింట్ ఏంటంటే యేసు మీ యొక్క యుద్ధాలు జయిస్తాడు, మీకు జయమును అనుగ్రహిస్తాడు. సో దెర్ ఈజ్ సెక్యూరిటీ అండ్ సెరెనిటీ ఇన్ జీసస్. యేసులో భద్రత ఉంది, యేసులో ప్రశాంతత ఉంది. ఈ రెండు యేసులోనే ఉన్నాయి, ఇంకెవరి దగ్గర లేవు. చైనా దేశంలో హడ్సన్ టైలర్ చైనా ఇన్లాండ్ మిషన్ని ప్రారంభించినప్పుడు ఆయన మిషనరీల కొరకు అర్జీ పెడితే కొంతమంది వచ్చేవారు, వెళ్ళిపోయేవారు. ఎందుకంటే ఆ దేశాన్ని చూడగానే, ఆ ప్రజల్ని చూడగానే ఆ భాష వారికి అర్థం కాదు, వారు నేర్చుకోవడానికి చాలా కష్టం. ఆ బువ్వ తినలేరు, అంటే ఆ ఆహారం తినలేరు, ఆ కఠినమైనటువంటి జీవితాన్ని మేము తట్టుకోలేమని చెప్పి వెనక్కి వెళ్ళిపోయేవారు. ఒక యంగ్ మిషనరీ వచ్చాడు, నేను ఉంటానన్నాడు, నాకు చెప్పండి అన్నాడు, నేను నేర్చుకుంటున్నాను అన్నాడు, నేను పని మొదలు పెడతాను అన్నాడు. ఇక పని మొదలు పెట్టడానికి ముందు హడ్సన్ టైలర్ ఏం చేశాడంటే ఈ యంగ్ మిషనరీని తన టేబుల్కి అవతల వైపు నిలబడమన్నాడు. ఆయన అవతల నిలబడ్డాడు, ఈయన అవతల నిలబడ్డాడు. టేబుల్ మీద టీ పాట్ ఉంది అండ్ కొన్ని టీ కప్పులు ఉన్నాయి. టీ పోసాడు దాంట్లో కప్పుల్లో టీ పోసి ఆయన అనుకుంటున్నాడు టీ ఇస్తాడేమో అని. కప్పుల్లో టీ పోసిన తర్వాత బల్లని ఇట్లా ఊపేశాడు హడ్సన్ టైలర్. దడ ఊపేసేసరికి కప్పుల్లో ఉన్నటువంటి టీ అంతా, కప్పులు కదిలేసరికి టీ అంతా బల్ల మీద పడిపోయింది. యవనస్తుడికి ఏమీ అర్థం అవ్వట్లేదు. హడ్సన్ టైలర్ చెప్పాడు, నువ్వు పనికి సిద్ధం అన్నావు కదా, దీనికి సిద్ధంగా ఉండు, దేవుడు నిన్ను ఇట్లా ఊపుతాడు ఇప్పుడు పనిలో. సో నీ లోపల ఏముందో అదే బయటపడుతుంది. టీ కప్పులో ఏముందో అదే బయటపడింది. నీ లోపల ఏముందో అదే బయటపడుతుంది. నీ లోపల విశ్వాసం ఉంటే విశ్వాసం బయటపడుతుంది, నీ లోపల భయం ఉంటే భయం బయటపడుతుంది. నిన్ను దేవుడు బయటికి తెస్తాడు, నిన్ను దేవుడు బయటపడేస్తాడు, నిన్ను బయటపడేసి ఆయన లోపలికి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడి గొప్పతనం ఏంటంటే మనల్ని మన నుండి బయటకు తెచ్చి బయటపడేసి ఆయన లోపలికి వచ్చినప్పుడు, ఆయన ప్రతిష్ఠించబడినప్పుడు మనకిక పాపము అండ్ సమస్య అనేది అన్నిటినీ జయించేటువంటి శక్తిని ఇస్తాడు. సో ఇప్పుడు పాయింట్ ఏంటి, టైలర్ ఇంకొక మాట చెప్పాడు తర్వాత శిష్యుడికి. ఏం చెప్పాడంటే, నీవు స్టామ్లో ఎట్లా ఉండాలో నేర్చుకోవాలంటే ముందుగానే నీవు కామ్గా ఉన్నప్పుడు తర్ఫీదు పొందడం అవసరం. సో నీవు తుఫాన్లో ఎట్లా ఉండాలో, ఎట్లా మసులుకోవాలో నేర్చుకోవాలంటే నీవు ప్రశాంతంగా ఉన్నప్పుడు దాన్ని తర్ఫీదు పొందాలంటే నీవు ప్రతిరోజు కామ్గా ఉన్నప్పుడు ఆ ప్రభుతో సమయం గడిపితే నీవు సిద్ధపడతావు.
అప్పుడు నీవు తుఫాన్లో ఉన్నప్పుడు నీవు ఏమాత్రము చెక్కు చెదరవు, ఎందుకంటే ఆయన నీతో ఉంటాడు. మూడవ పాయింట్, చివరి పాయింట్, ద రెబ్యూక్ ఆఫ్ ద స్టామ్. ద రెబ్యూక్ ఆఫ్ ద స్టామ్ 39 నుండి 41వ వచనం వరకు. తుఫానును గద్దించుట, తుఫానును గద్దించుట. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కలి నిమ్మలమాయను. సో ఆయన ఇక్కడ సింపుల్గా ఏం చేశాడు? గాలిని గద్దించాడు అండ్ సముద్రముతో చెప్పాడు, సముద్రముతో నిశ్శబ్దమై ఊరకొండమని చెప్పాడు. రెండు కూడా మాట సంబంధితమైనటువంటివే, స్పీచ్కి సంబంధించమైనటువంటివే. ఆయన యొక్క మాట చేత ఆయన వాటిని సరిచేశాడు. మనకి హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది, ఆయన ఎట్లా ప్రపంచాలను నిర్మించాడు, దాని తర్వాత వాటిని ఎట్లా నిర్వహిస్తున్నాడు అనేది హెబ్రీ 1వ అధ్యాయంలో మీరు 1 నుండి చదువుకోండి. తర్వాత ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. తర్వాత ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు. సో ఏ ప్రపంచములను మాట చేత నిర్మించాడో ఆ ప్రపంచములను, పంచభూతములను తన మహత్తుగల మాట చేత ఆయన నిర్వహిస్తున్నాడు. అందుకనే వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడి వాక్యము అంత విలువైనటువంటిది. ప్రపంచంలో దీనికి ఉన్న విలువ మరి దేనికి లేదు, దీనికి ఉన్న శక్తి మరి దేనికి లేదు, దీనికి ఉన్న వివేకం మరి దేనికి లేదు, ఇది చేసేటువంటి కార్యాలు మరి ఎవ్వరూ చేయలేరు. కనుక మీరు ఎంత ఎక్కువ వాక్య విద్యార్థులైతే అంత క్షేమం మీకు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, దినాలు మంచిగా ఉన్నప్పుడే, దుర్దినాలు రాకముందే మీ సమయమును సద్వినియోగం చేసుకోవడానికి వాక్యమును, మహత్తుగల వాక్యమును, మీ జీవితాన్ని నిర్వహించగల వాక్యమును తెలుసుకోండి. సెకండ్, దాంట్లో మనం నోటీస్ చేసే విషయం ఏంటి? అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకొండమని సముద్రముతో చెప్పగా. దీంట్లో ఒక నెగిటివ్ ఉంది, ఒక పాజిటివ్ ఉంది. ఫస్ట్ నెగిటివ్ ఏంటి? గాలిని గద్దించాడు. ఈ గాలి ఏదైతే వచ్చి సముద్రం మీద వీచి నీటిని అటు ఇటు అది మూవ్ చేసి అలలుగా మార్చి తుఫానులాగా తయారు చేసిందో, గాలి వానను తీసుకుని వచ్చింది. ఎందుకంటే ఒక సువార్థికుడు గాలి వాన అని రాశాడు. సో దానికి మూలమైనటువంటి చెడును తీసుకుని వస్తున్నటువంటి గాలిని మొదట ఆయన గద్దించాడు. ఇది ప్రకృతి సంబంధమైనటువంటి సూత్రమే అయినప్పటికీ దాంట్లో ఒక ఆత్మ సంబంధమైనటువంటి పాఠం కూడా ఉంది. యేసుప్రభు ఏం చేస్తాడంటే మొదట మనలో ఉన్నటువంటి కీడును తొలగిస్తాడు, మనలో ఉన్నటువంటి ఈవిల్ని ఆయన రెబ్యూక్ చేస్తాడు. మనం ఆయన దీవెన పొందాలి, ఆయన ప్రశాంతత పొందాలి, ఆయన యొక్క ఆశీర్వాదంలో వర్ధిల్లాలి అంటే మొదట మనలో ఉన్నటువంటి చెడును ఆయన గద్దించాలి, దాన్ని ఆయన తొలగించాలి. ఎవరు కూడా పాపంలో ఉంటూ నాకు నెమ్మది దయచేయంటే ఆయన దయచేయడు. ఆయన ఏమంటాడు? పీస్ బీ స్టిల్ అనక మునుపు ఆయన హీ విల్ రెబ్యూక్ ద సిన్ దట్ ఈస్ రేజింగ్ ఇన్ యువర్ సోల్. నీ ఆత్మలో రేగిపోతున్నటువంటి పాపాన్ని గద్దించి దాన్ని ఆయన పూర్తిగా తొలగించిన తర్వాత నీ ఆత్మలో నెమ్మది కలుగునుగాక, నీ ఆత్మకు నిమ్మలమగునుగాక అంటాడు. ఇది చాలామందికి తెలియదు. పాస్టర్ దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయమంటారు, మాకు ఈ ప్రాబ్లం ఉంది ప్రేయర్ చేయమంటారు. ప్రాబ్లం వారు ఎందుకు తెచ్చుకున్నారో ఆ యొక్క రూట్ కాజ్ని వదిలిపెట్టడానికి వారు ఇష్టపడరు. ఆ రూట్ కాజ్ని మేము మాట్లాడబోతే మమ్మల్ని తప్పుపడతారు. సో నీకు పైన మాత్రమే సిమ్టమాటిక్గా నీకున్నటువంటి రోగ లక్షణాలను బాగు చేస్తే నీవు ఎప్పటికీ బాగుపడవు. కనుక నీ రోగ మూలమేంటో దాన్ని తీసేయాలి. సో ప్రభు అదే చేస్తున్నాడు. తుఫానుకు మూలమేంటి? గాలి. దాన్ని గద్దించాడు. మన జీవితంలో కూడా పాపాన్ని, చెడును, కీడును, ఆయనకు అయిష్టమైనటువంటి అపవిత్రతలన్నింటినీ గద్దిస్తాడు. వాటిని ఎప్పుడు సహించడు. ఆయన ప్రేమ స్వరూపుడై ఉన్నాడు, కానీ తన బిడ్డలో పాపాన్ని భరించడు. దాని వంక చూడలేనటువంటి పవిత్రమైనటువంటి కన్నులు గలవాడు. అది నెగటివ్ అన్నమాట. రెండవది ఏంటి? పాజిటివ్. పీస్ బీ స్టిల్ అన్నాడు, నిమ్మలమగుగాక. సముద్రానికి ఇప్పుడు చెప్పాడు, ఇక నీ ప్రాబ్లం, నీ మీద గాలి లేదు కదా, గాలిని తీసేసాను కదా, ఇప్పుడు ఇక నువ్వు ఎందుకు అటు ఇటు ఊగుతున్నావు, ఇక ఊరుకో అన్నాడు. అది ఊరుకొండిపోయింది. యోహాను 14:27లో ప్రభు చెప్పాడు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చున్నట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. లోకమిచ్చినట్టు నేను మీకు ఇవ్వట్లేదు. పీస్ లేదు
అని ఎవరైనా అంటే, లోకస్తుల దగ్గరికి పోయి పీస్ లేదు అని అంటే వారు బార్కు పో 2 పీసులు తిను 2 పెగ్గులు తాగమంటారు. లోపల పీస్ లేదంటే లోకం చెప్పే అడ్డగోలు సలహా ఏంటి? బార్కు పో 2 పీసులు తిను 2 పెగ్గులు తాగు. పీస్ లేని తనము ఇంకా మల్టిప్లై అవుతుంది. అదే క్రిస్టియన్ పాస్టర్, క్రిస్టియన్ మినిస్టర్, క్రిస్టియన్ సెయింట్ అయితే ఏం చెప్తారు? యేసుక్రీస్తు ప్రిన్స్ ఆఫ్ పీస్, ఆయన దగ్గరికి రా, నీ పాపం ఒప్పుకో, విడిచిపెట్టు, క్షమించబడినప్పుడు నీకు దేవుడు సమాధానమునిస్తాడు. క్షమాపణ తర్వాతే సమాధానం. సో అప్పుడు మన హృదయం కలవరపడదు, వెర్రవదు. అండ్ వీరు ఈ ప్రార్థన చేసినప్పుడు ఆయన లేచి పరిష్కారం ఇచ్చినప్పుడు వారి దోణిలో ఎట్లాంటి పరిస్థితి ఉంది? దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. సో దోణి ఫుల్గా వాటర్తో ఉంది, గలిలయ సముద్రపు నీటితో దోణి ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో వారికి ప్రార్థన అండ్ ఆయన పరిష్కారం వచ్చాయి. ఒక క్రైస్తవ భక్తురాలు, ఆమె పేరు మేరీ ఏ బేకర్, ఆమె ఒక పాట రాసింది, ఆంగ్ల భక్తి గేయము, మాస్టర్ ది టెంపెస్ట్ ఈజ్ రైజింగ్ అనేటువంటి పాట. చాలా మంచి పాట. మీరు గూగుల్ చేసి ఆ యొక్క మాటలు చదివితే మీకు ఎంతో మరి సంతోషం కలుగుతుంది. దాంట్లో ఇంగ్లీష్లో ఒక లైన్లో ఇట్లా ఉంటుంది, నో వాటర్స్ క్యాన్ స్వాలో ద షిప్ వేర్ లైజ్ ద మాస్టర్ ఆఫ్ ఓషన్ అండ్ ఎర్త్ అండ్ స్కైస్. తెలుగులో చెప్పాలంటే, సముద్రము, భూమి, ఆకాశం యొక్క యజమాని ఉన్న ఓడను ఏ జలము మింగదు. అర్థమైందా? సముద్రము, భూమి మరియు ఆకాశం యొక్క యజమాని ఉన్న ఓడను ఏ జలము మింగదు. అందుకని యేసుప్రభు అంటాడు, అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరెందుకు భయపడుచున్నారు? మంచి ప్రశ్న అది. మీరెందుకు భయపడుచున్నారు? మీకు విపత్తు వచ్చినప్పుడు మీ ఫస్ట్ రెస్పాన్స్ ఏంటి? ఫస్ట్ రెస్పాన్స్ ఏంటి? భయమా లేకపోతే విశ్వాసమా? సర్వజ్ఞాని కలిగినటువంటి దేవుణ్ణి వారి యొక్క దోణిలో వారు కలిగి ఉండి వారి మూర్ఖత మీద వారు ఆధారపడుట ఎంత తప్పు. సర్వశక్తుడగు దేవుడు వారి యొక్క దోణిలో ఉన్నప్పుడు వారు వారి భయముల చేత పీడింపబడుట ఎంత తప్పు. సంపూర్ణుడైనటువంటి సర్వాధికారి వారితో ఓడలో లేక దోణిలో ఉన్నప్పుడు వారు వారి లోపములన్నింటినీ బయట పెట్టుకొనుట ఎంత తప్పు. అండ్ అంత ప్రేమాస్వరూపుడైనటువంటి దేవుడు వారికి అంత సమీపంగా పడుకొని నిద్రపోతున్నప్పుడు వారు అంతా అయిపోయింది, నాశనం తప్ప ఇంకేమీ లేదు అనే ఫ్యాటలిస్టులుగా మారడం ఎంత దుర్మార్గం. సో ఇవన్నీ కూడా ఎందుకు దేవుడు రాపిస్తాడంటే వాటిలో మనం చూసుకోవడానికి. అదే శిష్యుడిలాగా నేను కూడా ఉన్నానే, నేను కూడా ఇట్లాగే చేస్తానే, నా జీవితంలో కూడా ఇవే ఉన్నాయి లక్షణాలు, వారు నేను సేమ్ కైండ్ ఆఫ్ పీపులే అని ఐడెంటిఫై చేసుకుంటాం. సో ఇక్కడ ఫియర్ అండ్ ఫెయిత్, ఈ రెండు వారిలో ఉండకూడనిది ఫియర్ ఉంది, ఉండాల్సింది ఫెయిత్ లేదు. అండ్ ఈ రెండు వారికి మరి ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్, ఏది వారు ఎక్కువ అనుమతిస్తే దానికి వారు గురైపోతారు. కనుక యేసుప్రభు వారికి ఒక పాఠం చెప్పి వారిని బయటికి తెస్తాడు. అండ్ ఫెయిత్ అండ్ ఫియర్, ఒక భక్తుడు ఇట్లా అంటాడు, ఫెయిత్ అండ్ ఫియర్ రెండు కూడా మనల్ని చుట్టుముట్టినప్పుడు రెండు రకాలుగా మనల్ని డైరెక్ట్ చేస్తాయి, రెండు రకాలుగా మనల్ని నడిపిస్తాయి. ఫియర్ ఏం చేస్తుందంటే సెల్ఫ్ అబాండన్మెంట్, అంటే నిన్ను నీవు ఉపేక్షించుకొని వదిలేసుకోవడానికి గాల్లో చేతులు ఎత్తేయమంటది. ఫెయిత్ ఏమంటదంటే, కాదు నీకు చేత కాదు కానీ చేతనైనోడు అక్కడ ఉన్నాడు, ఆయన దగ్గరికి పోమంటది, యేసు దగ్గరికి తీసుకుపోతుంది. సో ఫియర్ ఏమంటది, ఇంకెందుకు తెడ్లేస్తున్నావు, తెడ్లేయొద్దిక, తుఫాన్లో మునిగిపో అంటది. ఫెయిత్ ఏమంటది, యేసు ఉన్నాడు, యేసు చూసుకుంటాడు, నువ్వు పర్వాలేదు ఊరుకో అంటది. ఫియర్ ఏమంటది, నీకు నిరీక్షణ లేదు. ఫెయిత్ ఏమంటది, నీ యొక్క భద్రత అంతా యేసులోనే. ఫియర్ ఏమంటది, మునగడానికి రెడీ. ఫెయిత్ ఏమంటది, అవతలికి పోవడానికి రెడీ. ఫియర్ అంటది, మేము నశించితిమి. ఫెయిత్ అంటది, ప్రభువా నీకు మా పట్ల చింత లేదా. సో మీరు ఫియర్ మాంగర్సో లేకపోతే ఫెయిత్ పొజెసర్సో చూసుకోండి. ఓల్డ్ భక్తుడు ఒక ఆయన ఇట్లా చెప్పాడు, మంచి మాట అది.
తన భారాన్ని చూసి వణికిపోయేవాడు, జాగ్రత్తగా వినండి, తన భారాన్ని చూసి వణికిపోయేవాడు దాని కింద ఎంత ధైర్యముతో నిలవగలడు? గొర్రెపిల్ల తోడేలును చూసి వణికిపోయినంత మాత్రాన తోడేలు కోపాన్ని తగ్గించగలదా? అంటే గొర్రెపిల్ల వణకాల్సిన పని లేదు. నువ్వు వణికితే కోడేలు తోపం క్రూరత్వం తగ్గవు. అవి ఎట్లా ఉంటాయి కనుక నువ్వెందుకు వణుకుతున్నావు? నీ భారం చూసి నువ్వు వణికిపోతుంటే ఇక దాని కింద నువ్వు ధైర్యంగా ఎట్లా ఉంటావు? సో ఆయన అంటాడు, రాబోయే చెడు సంబంధితమైన భయముతో నిరంతరము తన్ను తాను హింసించుకునేవాడు తనకు దుఃఖము రాకముందే వస్తుందని ఊహించుకుంటాడు, దాన్ని తప్పించుకోలేని అనుకుంటాడు. కనుక వాడు ఏ భయముతో అయితే భయపడుతున్నాడో ఆ చెడు ఇంకా ఉనికిలో లేకుండానే వాడిని ఇబ్బంది పాలు చేస్తోంది. కాబట్టి అట్లాంటి స్థితిలో నీవు ఉండకుండా చూసుకో. హిజ్కియా గురించి ఒక మాట చెప్పాడు. హిజ్కియా సెన్హరీబు పట్ల భయపడలేదు, కానీ దేవునిపై అతనికి ఉన్న నమ్మకాన్ని అతడు కనపరిచినప్పుడు దేవుడు రక్షించాడు. సో ఫియర్ ఉంటే ఫెయిత్ ఉండదు, ఫెయిత్ ఉంటే ఫియర్ ఉండదు. ఇది మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సో ఈ యొక్క చిన్న పడవ, తుఫాన్లో ఇరుక్కున్నటువంటి పడవ, అర్లీ క్రిస్టియన్స్కి మార్క్ సమయంలో రోమన్ పరిపాలనలో వారు హింసించబడుతున్నటువంటి సమయంలో క్రిస్టియన్ ఆర్ట్ ఆ యొక్క బోట్ సముద్రంలో తుఫాన్లో ఇరుక్కున్నటువంటి సింబల్ని వారు వాడేవారు. అంటే దీంట్లో యేసున్నాడు, యేసు బయటికి తెచ్చాడు, అట్లాగే యేసు మనతో ఉన్నాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు. లాస్ట్ మాట, మీరు ఇంకనూ నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాను. నమ్మలేకుండా ఉన్నారా? 4వ అధ్యాయంలోనే మనం చూసాం, ఆయన ఉపమానాలు చెప్పాడు, వినుట గురించి చెప్పాడు. వినుట గురించి విశ్వాసం ఎట్లా వస్తుందో మనం విన్నాము. ఎన్ని రకాలుగా మనుషులు వింటారో మనం తెలుసుకున్నాము. 4 భూముల్లో ఒక భూమి లేక ఒక నేల మంచిగా పండింది అనేది మనం తెలుసుకున్నాము. మరి ఇప్పుడు ఏమైంది? రిజల్ట్ ఏంటి? ఇంత టీచింగ్ తర్వాత స్వయంగా ద గ్రేటెస్ట్ టీచర్, ద గ్లోరియస్ట్ ప్రీచర్ ఆఫ్ ఆల్ టైమ్ జీససే ప్రీచ్ చేస్తే వీరు ఏమైపోయారు? సో సమ్ టైమ్స్ మనం అనుకుంటాం మన 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 ముందున్న వారు వాక్యం వింటున్నారు, మంచి ప్రసంగము, మంచి బోధ, వారు విన్నారు, నేర్చేసుకున్నారు అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే వీళ్ళట్లా యేసు దగ్గర నేర్చుకోలేదు. చాలామంది క్రిస్టియన్స్ కూడా రెగ్యులర్ టీచింగ్ని నేర్చుకోరు. నేర్పేవాడా అంటారు కానీ నేర్చుకోరు. కారణాలు ఎన్నో ఉండొచ్చు, అవి మీరు ఆలోచించండి, ధ్యానించండి. సో ఆయన అడిగిన ప్రశ్న, భయం ఎందుకు, విశ్వాసం ఏమైంది? ఇంకా అంటాడు ఆయన, ఇంకా నమ్మిక లేకుండా ఉన్నారా? ఇన్ని అద్భుతాలు చూశారు, ఇన్ని బోధలు విన్నారు, నాతో ఉన్నారు, అయినా ఇంకా విశ్వాసం లేకుండా. సో ఇప్పుడు మళ్ళా సెకండ్ టైం భయపడతారు. 41వ వచనంలో, వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఆ మొదటి భయానికి రెండో భయానికి 2 వేరువేరు పదాలు మార్కు సువార్తికుడు వాడాడు. ఎందుకంటే 2 వేరువేరు విషయాలు. మొదటిది ఏంటంటే పిరికితనంతో కూడుకున్నటువంటి భయము. తుఫాన్ని చూసి వారు పిరికివారై భయపడ్డారు. రెండవ భయము, మిక్కిలి భయము అనేది ఏంటి అంటే ఆయన మీద విపరీతమైన గౌరవము అండ్ ఆయన పట్ల భక్తితో కూడిన భయము వారికి కలిగాయి. సో 2 వేరు. ఆ పిరికితనం లేకుండా ముందే ఇది ఉండుంటే బాగుండేది. బట్ ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, హోల్ ప్యాసేజ్లో మార్క్ ఏమి నేర్పించదలిచాడు? 41లో ఉంది అది. ఏం నేర్పించదలిచాడు మనకి? ఈయన ఎవరో, అది ఈయన ఎవరో, ఈయన్ని తెలుసుకోవాలి. హూ ఇస్ దిస్ జీసస్? నీకు యేసు ఎవరో తెలియకపోతే నీవు ఎన్ని సంవత్సరాలు క్రిస్టియానిటీలో ఉన్నా కూడా నీవు క్రిస్టియన్వి కావు, క్రైస్ట్ వ్యక్తివి కావు. అండ్ సాడ్ టు సే many millions are in Christianity who do not know ABCD about Jesus Christ. సో నీకు తెలుసా ఈయనెవరో? ఈయనెవరో నీకు తెలుసా? ఈయన దేవుని కుమారుడు, ఈయన పాపుల రక్షకుడు, భూమి మీద పాపములను క్షమించుటకు అధికారం గలవాడు, ఈయన దయ్యములను మాట్లాడనివ్వకుండా వెళ్ళగొట్టువాడు, ఈయన సముద్రములను తుఫాన్లతో వచ్చినప్పుడు అణుచువాడు, ఈయన నెమ్మదిని కలుగజేయువాడు,
ఈయన కుష్ఠరోగులను స్వస్థపరచువాడు, ఈయన మూగవారికి మాట దయచేవాడు, చెవిటి వారికి వినికిడి దయచేవాడు, ఈయన అందరి పాపముల కొరకు బలియాగం అవ్వబోయే దేవుని యొక్క గొర్రెపిల్ల. వారి పాపమును తన మీద మోపుకొని పాపపు శిక్షను ఆయన అనుభవించి పాప ప్రాయశ్చిత్తం కొరకు ఆయన రక్తమును కార్చి మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి వారిని రక్షించువాడు అనేది నీకు తెలుసా? సో మార్క్స్ వార్తలో అదే అన్నమాట మెయిన్ థీమ్, మెయిన్ పాయింట్. డాన్ స్ట్రాండ్ అనేటువంటి భక్తుడు ఇట్లా అంటాడు, తుఫాను శిష్యులకు పెద్దది, కానీ తుఫాను యేసుకు పెద్దది కాదు. తుఫాను శిష్యుల తల మీదకి వచ్చింది, కానీ గుర్తుపెట్టుకోండి, తుఫాను యేసు కాళ్ళ కింద ఉంది. యేసు కాళ్ళ కింద ఉంది. సో మీరు ప్రస్తుతం ఏ తుఫాన్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ గుర్తుపెట్టుకోండి, మీలో యేసు ఉంటే, మీరు యేసుతో ఉంటే అది యేసు కాళ్ళ కింద ఉంది. కనుక మీకు యేసు అవసరము. అండ్ అట్లాంటి యేసు మనకి ఉచితముగా అందుబాటులో ఉన్నాడు. అండ్ ఆయన్ని మనము విశ్వసించి ఆయనకి మన జీవితాన్ని సమర్పించుకుంటే, ఆయనతో మనం శిష్యులముగా వెంట వెళ్తే మనకి గొప్ప ధన్యత. ఈ యొక్క హిస్టారికల్ స్టోరీతో నేను ముగిస్తాను. ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో మరి ప్యారిస్లో కొంతమందిని అరెస్ట్ చేసి వారిని చంపేస్తున్నారు, గిలటిన్ కిందకి తీసుకెళ్తున్నారు. గిలటిన్ అంటే పబ్లిక్గా వారిని ఒక పెద్ద పోడియం ఎక్కిస్తారు, అక్కడ ఒక బలిపీఠం ఉంటుంది, వారిని వంచి చేతులు వెనక్కి కట్టి వారిని ముందుకు వంచితే వారి యొక్క మెడ, తల, ఆ యొక్క మీరు మటన్ షాప్కి వెళ్తే వాడు కొడుతుంటాడు చూడండి పీట, అట్లాంటిది పెద్దది, దాని మీదకి తల వస్తుంది, పైనుండి గిల్లెటిన్ అంటే పదునైన పెద్ద రంపం వంటి కత్తి వచ్చి మెడను, శరీరాన్ని వేరు చేస్తుంది. సో ఆ శిక్ష అన్నమాట. సిడ్నీ కాటన్ ఆయనకు ఆ శిక్ష వేశారు, ఇంకొంతమందికి వేశారు. ఈయన ఒకప్పుడు యేసునందు విశ్వాసం ఉంచాడు, కానీ భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన్ని కేవలం చంపకుండా జైల్లో పెట్టారు. తర్వాత తన స్నేహితుడి ద్వారా మరలా అతడు రేపబడి విశ్వాసంలోనికి వచ్చి భయం పోగొట్టుకుని యేసు కొరకు ఉన్నప్పుడు అతన్ని చంపడానికి తీసుకుని వస్తున్నారు. అండ్ ఆ టైంలో ఒక చిన్న యవనస్తురాలు ఉంది అక్కడ, ఆమెను కూడా చంపుతున్నారు. సో ఆమె సిడ్నీ కాటన్ వైపు చూసి ఆయన అడిగింది, మీరు కూడా చావబోతున్నారు, నన్ను కూడా చంపుతున్నారు, నాకు ఒక సహాయం చేయండి, ఇక్కడ నుండి అక్కడి దాకా ఈ యొక్క బండిలో మనం పోయినప్పుడు నన్ను మీ చేయి పట్టుకొని ఇవ్వండి, నన్ను మీ చేయి పట్టుకొని ఇస్తే నాకు ధైర్యం అంది. ఆయన అన్నాడు, సరేనమ్మా పట్టుకో అంటే ఆ పాప ఆయన చేయి పట్టుకుంది. ఇద్దరు అక్కడికి వచ్చారు. ఫస్ట్ ఆయన చంపబడతాడు, తర్వాత ఆమె చంపబడుతుంది. సో ఆయన ప్రశాంతంగా ధైర్యంగా ఉండేసరికి ఆయన ఇక ఆమె చేతుల్లో నుండి చెయ్యి విడిపించుకొని పోవాల్సి వచ్చినప్పుడు అతని వంక చూస్తూ ఆ మంది, నిన్ను దేవుడు పరలోకం నుండి నా కొరకే పంపాడు ధైర్యంగా చావడానికి. సో ఫస్ట్ ఆయన తలబోయింది, తర్వాత పాప తలబోయింది కానీ విశ్వాసం పోలేదు. భయం లేకుండా ఇద్దరు పరలోకానికి వెళ్ళిపోయారు. ఆ స్టోరీ కింద ఏమని రాస్తారంటే, వెన్ గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్, దేవుడు మన పక్కన ఉన్నప్పుడు మనకు ఎదుట ఏమి నిలవగలదు. సో ఇమాన్యుయల్ మీ పక్కన ఉన్నప్పుడు, మీతో ఉన్నప్పుడు మీతో ఏమీ నిలవగలదు. సో ఆ మిరకల్ స్టోరీలో మెయిన్ పాయింట్ ఏంటంటే, యేసు నీకేమై ఉన్నాడు? యేసు నీ రక్షకుడా? యేసు నీ ప్రభువా? యేసు నీ బోధకుడా? యేసు నీ యజమాన? యేసు నీ అధికార? తలంచి ప్రార్థనలో ఏకీభవించండి. అండ్ ఈ దినము నీకేమవుతుందో నీకు తెలియదు, నాకు తెలియదు. కనుక సురక్షితంగా మనం ఉండాలంటే మన పాపం ఒప్పుకొని విడిచిపెట్టి క్షమించబడి యేసుక్రీస్తునందు పరిపూర్ణ విశ్వాసంతో మారు మనసు పొంది ఆయనని ఆశ్రయించి మన పాప క్షమాపణ, ఆత్మరక్షణ, నిత్య జీవం భద్రపరుచుకొని ఆయనలో ఉంటే, ఆయన మనతో ఉంటే ఇక జీవితంలో ఏమొచ్చినా ఎదుర్కొంటాం. ఆయన మనకి నేర్పిస్తాడు, ఆయన మన అధికారిగా సమస్తమును ఆధీనంలో ఉంచుకుంటాడు, ఆయన మన ప్రభువుగా మనల్ని ప్రేమతో పరలోకానికి తీసుకెళ్తాడు. అట్లాంటి స్థితిలో మనలో ప్రతి ఒక్కరు ఉండుట దేవుడి చిత్తం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, నీవేమై ఉన్నావో మేము ప్రతి ఒక్కరము తెలుసుకోవడానికి నీ పరిశుద్ధాత్మను, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధ సంఘాన్ని ఇచ్చావు. మేము ఆ ప్రకారము తెలుసుకోవడానికి కడవరి దినాల్లో భయంకరమైనటువంటి స్థితిగతులు ఉన్న ప్రపంచంలో ప్రతినిత్యము నిన్ను మేము కలిగి, నీ యందు మా విశ్వాసమును కలిగి, ఏ విషయానికి మేము భయపడకుండా నీ కొరకు బ్రతుకుటకు మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేయండి.
ఏ ఆత్మ నశించుట మీ చిత్తము కాదు, కనుక ప్రతి ఒక్కరిని రక్షించి నిత్య జీవార్థమై ముద్రించమని, రక్షించబడిన మా అందరినీ కూడా ప్రభువా ఈ యొక్క ఇమెచ్యూరిటీ నుండి, అపరిపక్వత నుండి మెచ్యూరిటీలోనికి తీసుకెళ్ళమని, మేమందరము భక్తిపరులముగా, బుద్ధిమంతులముగా, నీ యందు బలమైన వారముగా, ఇతరులకు మేలుకరముగా ఉండునట్లు చేయమని యేసునామమును అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.